ఇది ఆహ్, సాధన చేస్తున్నప్పుడు ఫస్ట్ కాళ్ళు తిమ్మిరి పట్టడం, నాభిక్రియ చేస్తున్నప్పుడు చేతులు అవి కొంచెం నొప్పి పెట్టడం జరుగుతోంది. ఆ! ఆ. అప్పుడు మీరు వీక్లీ ఎంతకాలం చేస్తున్నారు క్రియాయోగ సాధన? ఇప్పుడే స్టార్ట్ చేసాం. 1 వీక్ అయిందండి. 1 వీక్ అయిందా? ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగే కనుక మీరు కొంచెము అంటే ఒక 6 మంత్, ఒక 4 మంత్స్, 6 మంత్ ఇలా చేశారనుకోండి, ఈ తిమ్మిర్లు ఇవవి రావు. ఇప్పుడిప్పుడే ఆహా! బిగినింగ్ స్టార్ట్ చేశారు కదా! కొంత ప్రాణాయామంలో పట్టు సాధించి కొద్దిగా నాడీ మండలం శుద్ధి అయినప్పుడు అటువంటి పరిస్థితి రాదు. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న ప్రాణశక్తి శరీరమంతా అందించబడుతుంది. ఈ ప్రాణాయామ అదే. చేత. ఎందుకంటే రక్తనాళాలు, వాయునాళాలు శక్తివంతంగా అయితాయి. మంచిగా క్యూర్ అయితాయి. క్లీన్ అయితాయి. క్యూర్ అయితాయి. అప్పుడు మనకి తిమ్మిర్లు రావడం ఇవవి రావు. కొంచెం ఎందుకంటే బలహీనత చేత తీసుకున్న ప్రాణశక్తి శరీరంలో అంతటా అందనందువలన రక్తనాళాలు, వాయునాళాలు సరిగ్గా పనిచేయనందువలన, శరీరంలో వీక్‌నెస్ వలన, లేకపోతే మనము ఎక్కువసేపు మడిచి కూర్చున్నందువలన ఆటోమేటిక్‌గా ఇవి కొంతమందికి తిమ్మిర్లొస్తాయి. ఇప్పుడు నాడులు సరే. మంచిగా శుద్ధి అయినప్పుడు రాదు. ఈ మహాముద్ర ఒక కాళ్ళు తిమ్మిరొచ్చినప్పుడు మహాముద్ర ఒక సెట్ వేయాలి. నడుము భాగం నుంచి కాలి బొటనవేలు వరకు చక్కటి ఫిట్‌నెస్ వస్తుంది. అలాగే ఆహ్, హ్మ్, కాళ్ళు నొప్పొచ్చినప్పుడు ఆసనం మార్చుకోవచ్చు. కళ్ళు తెరవకుండా సరే. ఆసనం మార్చుకోవచ్చు. ఒకవేళ మహాముద్ర గూడా కళ్ళు తెరవకుండా ఒక సెట్ వేసుకోవచ్చు. ఒక సెట్, 2 సెట్‌లు మధ్య మధ్యలో వేయొచ్చు సాధన చేస్తుంటే. అప్పుడు తిమ్మిర్లు రావు. సరే. శరీరం గూడా చక్కటి ఫిట్‌నెస్ వస్తుంది. ఆసన సిద్ధి కలుగుతుంది. ఒకే ఆసనంలో ఎక్కువ సేపు గంటల తరబడి కూర్చునే శక్తి కలుగుతుంది. సరే. ఇప్పుడు మీరు నమస్కారం. మొదటి రోజే గనక మీరు చేయగా ఇటువంటివి రావు. నెక్స్ట్? సరే. హ్మ్. నెక్స్ట్ ఇంకెవరన్నా గ్యాప్ రాకుండా అడగండి. ఆ! నమస్కారం గురువుగారు. ఇది నాకు ఆ! కొత్త. ఇప్పుడే నేను ఈ రోజే మొదటిసారి ప్రారంభిస్తున్నాను. మీ వీడియోస్ ఓకే. చూసాను. సో, ఇది ఓకే. మేము దీక్షలాగా భావించి రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చా? మిమ్మల్ని గురువుగా అంటే భావించి? ఇది ఇప్పుడు మీరు ఈ రోజు తీసుకున్నది దీక్ష. ఓకే. దీన్నే ఇంక కంటిన్యూగా ఇదే సాధనని మన క్రియాయోగ ప్రాక్టికల్ వీడియో అని మన కేఎంసీ ఛానెల్‌లో ప్రాక్టికల్ వీడియోస్ అని ఉంటాయి. క్రియాయోగ మెడిటేషన్ ప్రాక్టికల్ వీడియోస్ అని ఉంటాయి. అది చూసి ముందల పెట్టుకొని ఒక 1 వీక్ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు డైరెక్ట్‌గా గూడా మీరు సాధన చేయగలుగుతారు. ఆహ్, ఎందుకంటే ఒకసారి క్లాస్ చేసినప్పుడు ధైర్యం వస్తుంది. ఇంక అప్పుడు ప్రాక్టికల్ వీడియో ముందు పెట్టుకొని కూడా సాధన చేయగలుగుతారు. హ్మ్. ఓకేనండి. మీకేమైనా డౌట్లుంటే క్రియాయోగ క్వెషన్స్, ఆన్సర్స్ అనే ప్లే లిస్ట్‌లో మరి అందులో మీ మీ క్వెషన్ ఎక్కడ ఉందో దాని మీద థంబ్‌నెయిల్‌లో మీకు క్వెషన్ ఉంటే ఏ క్వెషన్ ఉంటే దానికి సంబంధించిన వీడియోని చూసి మీ సందేహాలు తొలగించుకోండి. అప్పుడప్పుడు ఆ వీడియోలు వింటుంటే కూడా మీకు ఆహారం ఎట్లుండాలి, వ్యవహారం ఎట్లుండాలి, క్రియాయోగి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా కాళ్ళ నొప్పొస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎక్కువ శక్తివంతమైన శరీరం తయారైతుంది, ఏ ముద్రలు ఎక్కువ బెనిఫిట్ కలుగుతాయి, ఏ ముద్రలు ఏ ఫలితాలొస్తాయి. అలాగే సీనియర్స్ ఉంటారు కదా! సాధకులు మన దగ్గర ప్రాక్టీస్ చేసేవాళ్ళు. క్రియాయోగ మెడిటేటర్స్ ఎక్స్‌పీరియన్సెస్ అనేది ప్లే లిస్ట్ ఉంటుంది. వాళ్ళు పొందిన లాభాలేంటి? వాళ్ళు ఎంత వయసు వాళ్ళు? వృద్ధులు గూడా ఎంత బెనిఫిట్స్ పొందుతున్నారు? వాళ్ళు ఏ టెక్నిక్‌లు వాడారు? ఏ ఆహారంలో చేంజెస్ చేసుకున్నారు? దేనికి వాళ్ళంత మంచిగా ఎక్కువ సాధన చేయగలుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన సూత్రాలు తూచా తప్పకుండా పాటించినోళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా మటుకు ఆహ్, నేను చెప్పిన సూత్రాలు చెప్పినట్టుగా పాటిస్తున్నారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మాటలు వేరు, చేతలు వేరు. ప్రవచనాలు ఎవరైనా చెప్పొచ్చు, థియరీ ఎంతైనా చెప్పొచ్చు. కానీ ప్రాక్టికల్ ఉండాలక్కడ. ప్రాక్టికల్‌గా నిత్య జీవితంలో మనం ఆచరించి చూపెడాలది. అప్పుడు అది ఎదుటి వ్యక్తిలోన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే నేను చెప్పినవి ఎందుకు పాటిస్తున్నారు అందరూ? నేను చెప్పిన ముద్రలు గాని, ప్రాణాయామ అభ్యాసం గాని ఇవన్నీ. నేను చిన్నప్పుడు చాలా ఘోరమైన తపస్సు చేసినాను. ఇప్పటికి కూడా రా ఫుడ్డే తీసుకుంటా కాబట్టి ఆహారంలో నన్ను 100% పాటించే సాధకులున్నారు. వాళ్ళు రాకెట్ స్పీడ్‌లో బెనిఫిట్స్ పొందుతున్నారు. ఎందుకంటే ఉండేది డైట్‌ల కొట్టాలి దెబ్బ. ఎప్పుడైతే డైట్‌లో మనం చేంజెస్ ఎక్కువ చేసుకుంటామనుకో, మీరు వండింది తిన్నా కానీ నేను ఎట్లా చేసుకోవాలి ఆహారము, ఈ క్రియాయోగి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది నేను ఎన్నో వీడియోలు పెట్టినాను. అందులో చూడండి. మీరు ఎందుకంటే ఆ తప్పకుండా. యొక్క ఆహారంలో ఎట్లా తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? మరి ఎట్లా వైరాగ్యాన్ని కలిగించుకోవాలి? విచారణ, ధ్యానం, యోగం ఎట్లా చేయాలి? ఇవి లేకుండా ఖాళీ ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది. నాడి మండల శుద్ధి ఎట్లా చేసుకోవాలి? ఎక్కువసేపు ధ్యానం ఏ టెక్నిక్‌ల ద్వారా చేయగలుగుతాం అనేది కొన్ని వందల వీడియోలున్నాయి కనుక వాటిని మీరు ఫాలో అయితే క్రియాయోగ క్వెషన్స్, ఆన్సర్స్ వీడియోలని ఫాలో గాండి. మెడిటేటర్స్ ఎక్స్‌పీరియన్సెస్ అవి ఫాలో గాండి. కనుక వాళ్ళే చెప్తారు.
నేను చెప్పింది చెప్పినట్టు పాటించేటోళ్ళు చాలా అద్భుత ఫలితాలు స్పీడ్గా పొందగలుగుతారు. కనుక మీరు అలా తప్పకుండా. చూసుకుంటూ సాధన చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియో ఫాలో కండి. నెక్స్ట్ మేము సిద్ధాసనము మేము చేయొచ్చా గురువు గారు సంసారంలో చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. సిద్ధాసనంలో ఆసన సిద్ధి మంచి చక్కగా సిద్ధాసనంలో కూర్చొని ఎవరైనా చేయొచ్చు. అది సిద్ధి పొందాలంటే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయి గురుగారు? ఒక 10 నిమిషాలు చేయగలుగుతున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు ఈ రోజే అన్నప్రాస రోజే ఆవకాయ పచ్చడి తినబెడితే ఎట్లుంటుంది? ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్నారు. దీన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే లాయర్ మాసే చెప్తారు, ఇంకేముందో పైన ఇంకేముందో అని భ్రమపడకండి. ఈ 6 ముద్రలు మోక్షాన్ని కలిగిస్తాయి, క్రియా పరావస్థని కలిగిస్తాయి. కనుక విశ్వాసంతో నమ్మకంతో చేయండి. సాధన మెల్లిమెల్లే పెంచుకోండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తరగతి పెరుగుతుంది. పీజీ పిహెచ్డి ఒక రోజులో చేయలేరు. కనుక ఒక్కొక్క తరగతి ఒక్కొక్క సంవత్సరం పెరుగుతుంది. కనుక అలా మీరు రోజు ప్రాక్టీస్ చేయగా ఆసన సిద్ధి కలుగుతుంది. అలాగే ఎక్కువ గంటల తరబడి సాధన చేయగలుగుతారు. మనసు ఇటు చెల్లించకుండా నిత్యల నిలకడ కలుగుతుంది. నాడి మండల శుద్ధి అవుతుంది. కుండలిని యాక్టివేట్ అవుతుంది. అన్ని ఫలితాలు పొందుతారు. క్రియాపరవస్థ సమాధి స్థితిని కలిగిస్తుంది. కనుక మీరు నమ్మకం విశ్వాసంతో చేయండి. కానీ నియమాలు, ఒక రోగి ఉన్నాడు అనుకోండి, కరెక్ట్ ఆహార నియమాలు పాటించి పథ్యం ఉండి మెడిసిన్ చక్కగా వాడితే తొందరగా రోగం నయం అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మీరు మంచి వైరాగ్యంతో అన్ని ఆహార నియమాలు యమ నియమాలు పాటిస్తూ చక్కగా మీరు సాధన రోజు క్రమం విడవకుండా 2 పూటలు చేశారనుకో, ఉదయం సాయంత్రం, అద్భుత ఫలితాలు పొందుతారు. మీకే తెలుస్తుంది గతంలో మీ మైండ్ సెట్ కు ఇప్పటికి, గతంలో మీ శారీరక స్థితి, మానసిక స్థితి, ఇప్పుడు ప్రజెంట్ గా మీరు ఒక 6 నెలలు 3 నెలలు సాధన చేసిన తర్వాత మానసిక స్థితి, శారీరక స్థితి డిఫరెన్స్ ఏంటంటే మీకు మీరే తెలుసుకోవచ్చు. అట్లా రోజు చేయండి, క్రమం విడవకుండా చేయండి. నెక్స్ట్. నమస్కారములు స్వామీజీ. మీరున్న కాలంలో మేము కూడా జీవించడం మా అదృష్టం అండి. నిజంగా కేఎంసీలో మీరు చేస్తున్న ప్రతి వీడియో అద్భుతం గురువు గారు. ఒక సందేహం అండి, అంటే అయితే ఇక్కడ చూడండి, మన తల్లిదండ్రుల్లో పిల్లలతోటి ఏమన్నా స్వార్థం ఉంటుందా? ఏముంటుంది? నా పిల్లలు గొప్ప వాళ్ళు కావాలనే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఓ డాక్టరో ఇంజనీరో కావాలి, మంచి నాకంటే గొప్పవాడు కావాలి, నాకంటే పెద్ద చదువు చదవాలి, నాకంటే పెద్ద ఆఫీసర్ కావాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు తప్ప పిల్లల నుంచి రిటర్న్ గిఫ్ట్ ఏం కోరరు. అలాగే ఒక గురువులు కూడా, ఒక వివేకానంద స్వామి ఏం స్వార్థం కోరి సమాజ సేవ చేశాడు? ఫ్యామిలీని పోషించుకోనికనా, లేకపోతే జాబ్ కోసమా, డాలర్స్ కోసం పనిచేశాడు? అందుకనే ఋషులని గొప్ప వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది, గొప్ప ఋషులని ఇన్స్పిరేషన్ పొందాలి, లక్ష్యం గొప్పది ఉండాలి. కనుక అట్లాగే సమాజ శ్రేయస్సు కోసము ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి ఇంకో జీవి మీద ఆధారపడుతుంది. మనం బట్టలు నేసుకోగలుగుతామా? చెప్పులు మనం తయారు చేసుకోగలుగుతామా? మనం తిండి మనం వ్యవసాయం చేస్తామా? సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్ పని చేయాలి, డాక్టరు. ఈ ప్రపంచంలో ఎవరు చేసే వరకు వాళ్ళు చేసుకుంటూ పోవాలి. కానీ సంఘజీవి అంటే ఒకరి జీవి మీద ఒకటి ఆధారపడుతుంది. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ సమాజానికి ఇంత సేవ చేయాలి కనుక అది మేము హిమాలయాల్లోనే మాకు ఆనందాన్ని ఇస్తుంది. వివేకానంద స్వామి చెప్తాడు, మాకు మీరు ఇక్కడ అమెరికా దేశం నాకు ఇంట్రెస్ట్ కాదు, మీ పట్టుపరుపులు మీ లగ్జరీ భోజనాలు నాకు కాదు ఇంట్రెస్ట్ అని నేల మీదనే పడుకొని, కౌపీనం మీదనే నేల మీద పడుకునేవాడు, ఒంటిపూట భిక్ష చేసేవాడు, ఒక ఒంటిపూటనే భోంచేసేవాడు, మళ్ళీ వెళ్ళి సమాజంలో సేవస్కు వెళ్ళేవాడు. నాకు ఈ పరుపులు సుఖాన్ని ఇవ్వని నేల మీద పడుకొని, నేను హిమాలయాల్లో కొండ గుహని ఇష్టపడతాను తపస్సు చేసుకున్నట కోసం, కానీ నా గురువు సేవ కోసం పంపితే వచ్చినాను అన్నాడు. పరమహంస యోగానంద గారు కూడా, నేను ఇండియాని ఇష్టపడతాను, నేను ఇండియాలో తపస్సు చేసుకోనికి ఇష్టం, నా గురువు నన్ను సేవ కోసం ఇక్కడ పంపాడని చెప్పారు. అలాగే నేను హిమాలయాల్లో కొండ గుహలు ఇష్టపడ్డాను, 15 సంవత్సరాలు అక్కడే ఉన్నాను, తిరిగి నా గురువు యొక్క చెప్పిన సేవ కోసం నేను సమాజంలోకి వచ్చినాను, ఏం ఆశించకుండా సేవ చేయాలని చెప్పాడు కాబట్టి ఆయన వాక్య పరిపాలన చేస్తున్నాను. శంకరాచార్యుల వారు కూడా వాళ్ళ గురువు వాక్యం కోసమే అద్వైత ధర్మాన్ని స్థాపించు, సనాతన ధర్మాన్ని స్థాపించంటే 6 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన తర్వాత ఓంకారేశ్వరంలో వాళ్ళ గురువు గారు గోవింద గౌడపాదులు ఆజ్ఞ ఇస్తే భారతదేశం అంతా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన భారతదేశం అంతా ప్రచారం అద్వైత ధర్మాన్ని స్థాపించిండు మహనీయుడు. కనుక కొంతమంది వాళ్ళ గురువుల ఆజ్ఞ కోసం సమాజంలోకి వస్తారు. అది కనుక మీరు అందరూ కూడా నిజంగా కూడా దీన్ని సద్వినియోగం చేసి క్రియాయోగులుగా మారి, ప్రపంచం అంతా క్రియాయోగులుగా మారి, మీరు మంచి బెనిఫిట్ పొంది ఆత్మజ్ఞానులుగా ఎన్లైటైన్మెంట్ పొందితే అదే మాకు ఇచ్చే దక్షిణ, అదే మేము ఆనందపడతాం, అప్పుడే ఆనందపడతాం మేము. అద్భుతం గురువు గారు, అమృత వాక్కులండి. గురువు గారు, అయితే నేను 40 సంవత్సరాలు దాటి ఉన్నాయి. ఇప్పుడు
ఒక యోగి చెప్పారనమాట, నేను త్వరలో ఒకరికి ఒక ఉత్తమ యోగికి జన్మనివ్వబోతున్నాను అని. అయితే నేను క్రియాయోగం కొంత చేస్తున్నాను. నేను ఆహార సమస్య ఇప్పుడు నాకు 7వ వారం అండి, అంటే 2వ నెల. సో నేను క్రియాయోగంలో ఏంటి చేయకూడదో కొంచెం దయచేసి చెప్తారని అంటే ప్రార్థన ఇక్కడ చూడండి, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకో 6 మంత్ వరకు ఓకే, కానీ 6 మంత్ తర్వాత ఈ మహాముద్ర లాంటిది వేయకుండా మిగతాది నార్మల్ గా ప్రాణాయామ చేసుకోవచ్చు. ఇక మిగతా ముద్రలు అన్ని చేయొచ్చు. ఒక్క మహాముద్ర అంటే మనము పాదం మీద కూర్చొని ఇక్కడ ముందుకు వంగుతాం కదా, ఆ ఒక్క ముద్ర ఎప్పటి నుంచి చేయకూడదు అంటే అంటే 6 మంత్ తర్వాత నుంచి చేయకూడదు. 6 మంత్ లోపల కూడా వేయచ్చు, మహాముద్ర కూడా వేయచ్చు. ఇక మిగతావి అన్ని సాధన చేసుకోవచ్చు. మహాముద్ర వదిలి మిగతావి అన్ని చేసుకోండి, సరిపోతుంది. ఆహారం అంటే తీసుకుంటే ఇప్పుడు జపం జరగట్లేదు గురువు గారు. తీసుకోకపోతే ఈ సమయంలో తినటం అవసరము. సో ఆహారాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు చెప్పగలరా ప్లీజ్? ఆహారము ఇప్పుడు ఇక్కడ చూడండి, నిరాహార స్థితి అనేది సిద్ధావస్థ, మితాహార స్థితి అనేది సాధకావస్థ. అంటే మనము నిద్ర గాని, తిండి గాని, మెలకువ గాని అన్నిట్లలో మధ్యంగా ఉండాలి అని చెప్పారు. అంటే ఆ యుక్తాహారము, యుక్తము అంటే మితిగా, అలాగే మధ్య మార్గము. భగవద్గీతలో ఇది యోగుల కోసం 6వ అధ్యాయంలో యోగుల కోసం చెప్పాడు. ఈ యోగ సాధన చేసే వాళ్ళు యోగారూఢ స్థితి అంటే ఇంట్లో సిద్ధి ఎట్లా పొందుతారు అంటే ప్రారంభ సాధకులకు చెప్పిన నియమాలు ఇవన్నీ. కనుక ఈ విధంగా నిరాహార స్థితి అనేది యోగ సిద్ధి, కానీ ఈ యొక్క మితాహార స్థితి అనేది సాధక స్థితి. కనుక మీరు అన్నిట్లలో భోజనంలో అసలు తినకపోతే శరీరం నిలవదు. ఎక్కువ తింటే శరీరానికి రోగం, తక్కువ తింటే శరీరంకు శక్తి ఉండదు. కనుక మితాహారం అని చెప్పబడ్డది. బద్ధకం వస్తే ఒక ముద్ద తగ్గియాలి, నీరసం వస్తే ఒక ముద్ద పెంచాలి. మన శరీరమే మనకు చెప్తుంది. కనుక మంచి పోషకాలు ఉండే ఆహారమే తీసుకోవాలి. ఈ ఫ్రిడ్జ్ లో ఎప్పుడైతే పెట్టి మళ్ళీ ఓవెన్ లో హీట్ చేసినాం అనుకో అసలు జీరో బెనిఫిట్, అట్లా మనకి ఏమి పోషకాలు ఉండవు. కనుక వండిన 3 గంటల లోపే తినాలి శాస్త్ర ప్రకారం, అప్పుడే పోషకాలు కరెక్ట్ గా ఉంటాయి. ఉప్పు కారాలు ఎక్కువ వేసుకొని కూరలు ఎక్కువ తీసుకోవాలి. అల్లము, జీలకర్ర, మెంతులు ఇటువంటివి, అదే అల్లము, జీలకర్ర, వాము, అలాగే ఈ యొక్క కొత్తిమీర ఇటువంటివి వేసుకుంటే త్వరగా జీర్ణశక్తి పెరుగుతుంది. కూర చాలా రుచిగా ఉంటుంది. మిక్సింగ్ వెజిటేబుల్స్ చేసుకోవచ్చు, దాల్స్ చేసుకోవచ్చు, ఇంకా వెజిటేరియన్ లో ఏదైనా తీసుకోవచ్చు. యోగులు త్వరగా జీర్ణమయ్యేది అంటే సొరకాయ, దోసకాయ, క్యారెట్ ఇటువంటి త్వరగా జీర్ణమయ్యేటివి. ఆకుకూరలు ఏవైనా త్వరగా జీర్ణమైతాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇవ మలబద్ధక సమస్య, గ్యాస్ ట్రబుల్ ఉండదు, కాళ్ళ నొప్పులు ఉండవు, కంటి చూపు పెరుగుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఆకుకూరలు ఏవైనా చాలా మంచిది. అన్ని రకాల మిక్సింగ్ ఆకుకూరలు తినొచ్చు, మామూలు ఆకుకూరలు తీసుకోవచ్చు. ఏవైనా సరే వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా మంచిది. ధన్యవాదములు గురువు గారు. మరొక్కటండి చివరిగా, అంటే మనం ఎక్కువ కాలం రోజులో ఎక్కువసేపు ప్రాణాయామం చేయటం వలన గర్భస్థ శిశువుకి గాలి అందడం, అందులో సమస్యలు ఏమైనా ఉంటాయండి? ఎంతసేపు చేయొచ్చు, ఎంతసేపు చేయకూడదు ఒకసారి? ఇప్పుడు మీరు ప్రారంభంలో ఇప్పుడే స్టార్ట్ చేశారు క్రియాయోగము, ఉదయం గంట, సాయంత్రం గంట. ఇంట్లో కుంభకం ఎక్కువ చెప్తలేం కదా, నేను ఒక 4-5 ఏళ్ళుగా చేస్తున్నానండి. చెప్తలేం కదా, సహజ ప్రాణాయామం ఇది. అమ్మా మీరు ఇలా ఈ కాలం వాళ్ళు ఇలా అంటుంటే, పాతకాలం వాళ్ళని అడిగితే 9 నెలల గర్భిణీలాగా కూడా వాళ్ళు ఒక 20-30 కిలోలు నెత్తిన మూటలు వేసుకొని మోసారు ఆ కాలం వాళ్ళు. అంటే వాళ్ళ శరీర స్థితి చూడండి, అవునా? నీటి బిందెలు మోయాలంటే ఇంకా 2 రోజులకు కూడా ప్రసవిస్తాను, పిల్లల్ని కంటాను అనే స్థితిలో కూడా నీటి కడవలు 50 బిందెలు, 60 బిందెలు మోసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్మడి కుటుంబం ఉంటే రొట్టెలు చేయడం అంటే 10 మందికి రొట్టెలు చేయడం గర్భిణీ స్త్రీలుగా ఉండేది ఆ పూర్వకాలంలో. అలా ఉంటుండ్రి. అలాగే పిల్లవాడిని కన్న తర్వాత 2వ రోజు నుంచే 50 కిలోల గడ్డి కోసుకొని అడవికి వెళ్ళి వచ్చి నెత్తిన పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పటి శరీర స్థితి ఎట్లా ఉంది? నార్మల్, మన కానుపు, ఆపరేషన్లు కాదు. చూసారా? అయితే అట్లానే మీరు ఇలా ఉండండి అని నేను చెప్పట్లేదు. భయపడవద్దు. ప్రతిదానికి భయము దేనిపోని మైండ్ లో ఇవన్నీ తీసేసుకోవాలి. మీకు ఒకటి చెప్పిన, మహాముద్ర ఒకటి వదిలి మిగతాది కూర్చొని చేయొచ్చు అన్నాను. ఇంకేమన్నా బరువు పనులు అవి చేసుకోకండి, డాక్టర్ సలహా పాటించండి, నేను కాదంటలేను. కానీ ప్రతిదానికి ఆందోళన పడకూడదు.
ఈ ప్రాణాయామం అనేది చాలా మేలు చేసేది. మనం హఠయోగ ప్రాణాయామం చేస్తలేం కదా! పొట్టలో బాగా శ్వాసని బంధించి శరీరాన్ని కష్టపెడతలేము. ఈ శరీరం కష్టపెట్టి చేయమని క్రియాయోగంలో ఏ ముద్రలు చెప్పవు. మీ శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయండి అంటాం. అలాగే మన కాళ్ళ నొప్పులో నుండి పెద్ద వయసు వాళ్ళుంటే మహాముద్ర వదలండి అంటారు. గర్భిణీ స్త్రీలు ఉంటే మహాముద్ర వదలండి. మిగతాయన్నీ చేసుకోండి అంటాం. మిగతాయి సహజంగా కూర్చొని చేసే సహజ ప్రాణాయామము సహజమైనవి ఇవి కనుక ఇవి ఎలాంటి హాని లేనిది. ఇది శాస్త్రీయమైన పద్ధతి. మీకు చాలా అద్భుతమైన మీ మనసు ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలు మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక భావనలో ఉండాలి. మనసు ప్రసన్నంగా పెట్టాలి. శాంతిగా పెట్టాలి. గందరగోళము, భయానికి లోను కాకూడదు. కనుక భారతంలో ఒక స్టోరీ. అంటే భయపడిన ఆయనకేమో పాండురుడు అంటే పాండువు పుట్టాడంటే వణుకుడు రోగం అన్నమాట. పాండు అంటే వణుకుడు రోగం. ఇక ఒక్కొక్కరికి ఒక రకంగా వచ్చారు. ఎవరైతే ఆమె భయపడకుండా మంచి స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆమెకు విదురుడు పుట్టాడు, జ్ఞాని అయిన కుమారుడు. చూసారా? అంటే ఈ యొక్క తల్లి యొక్క మానసిక స్థితి మీరు గమనించారా? కళ్ళు మూసుకుని ఆమెకు గుడ్డివాడు పుట్టాడు. భయపడ్డప్పుడేమో భయపడ్డ ఆమెకేమో పాండు అంటే వణుకుడు రోగం అంటారు. అది పుట్టారు. కరెక్ట్ గా ఆమె చక్కగా ఒక మంచి స్థితిలో ఉన్న ఆమెకి ఒక జ్ఞాని అయిన విదురుడు పుట్టాడు. కనుక ఒకసారి ఆలోచన చేయండి. ఒక గాంధీజీ తల్లి గురించి చూడండి. ఒక శివాజీ చక్రవర్తి తల్లి గురించి మీరు స్టోరీ చదవండి. అలాగే కొంతమంది వీర వనితలు మంచి ధైర్యస్తురాలు అయి ఉంటుంది. పరమ భక్తి ఉంటుంది. మంచి విశ్వాసాలు, మంచి సదాచారం కలిగిన వాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళు ఒక మంచి పుత్రుడికి జన్మ ఇచ్చారు. ఓ శంకరాచార్య తల్లిని మీరు ఆమె స్టోరీ చదవండి. ఓ వివేకానంద స్వామి తల్లి స్టోరీ చదవండి. ఒక రామకృష్ణ పరమహంస రమణ మహర్షి తల్లి స్టోరీ చదవండి. మీకే తెలుస్తుంది. రమణ మహర్షి తల్లి వచ్చి ఆశ్రమ వాసం చేసింది చివరి వరకు. తెలుసా మీకు? చివరి దేశంలో ఆమె చిన్నప్పటి సంది భక్తి ఉంది. కానీ మళ్ళీ తర్వాత కుమారుడు వచ్చి తపస్సు చేస్తుంటే వచ్చి అక్కడ కూడా వచ్చి ఆశ్రమానికి సేవ చేసింది. జపధ్యానాల్లో గడిపింది. కనుక ప్రతి ఒక్క గురువుని కన్నా ఒక తల్లి కూడా ఆమె పరమ సాత్వికురాలు అయి ఉంటుంది. శాకాహారి అయి ఉంటుంది. చాలా మంచి సదాచారం కలిగి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. గొప్ప గొప్ప మహనీయులకు జన్మనిచ్చిన వాళ్ళ ఇది. కనుక మనం కూడా టెన్షన్ పడొద్దు. శాకాహారం తీసుకోవాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఒక మంచి పుత్రుణ్ణి, మంచి సంతానాన్ని నేను సమాజానికి గిఫ్ట్ గా అందిస్తున్నాననే భావనతోటి ఆ భావనలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఆనాడు మన ప్రహ్లాదుని కనేటప్పుడు ఆ తల్లి ఏం చేసింది? నారదుని దగ్గర ఉపదేశం తీసుకొని నారదుల వారు చెప్పిన భాగవతాన్ని వింటూ చక్కగా నారదుల వారి భాగవతాన్ని వింటూ ఆధ్యాత్మిక భావనలో గడిపింది గనక మంచి ప్రహ్లాదుని పరమ భక్తుని అందియగలిగింది. ఆ ప్రహ్లాదుడు పుట్టుకతోటే చాలా గొప్ప భక్తి చేస్తుంటే అతని వయసు పిల్లలు చెప్పారు, మిత్రమా నువ్వు మా వయసే ఉన్నావు, 5 ఏళ్ల బాలుడివి, ఆ శ్రీమన్నారాయణుని సంకీర్తనలు ఇంత బాగా పాడుతున్నావు, ఉపన్యాసాలు చెప్తున్నావు, మాకు ఉపదేశాలు చేస్తున్నావు, నువ్వు జపం చేస్తున్నావు, నువ్వు మాకందరికి గురువు అయినవు, రాక్షసులకు అందరికి. ఏంటిది నువ్వు ఇంత నాలెడ్జ్ నీకు ఎట్లకెళ్ళి వచ్చిందంటే, నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే భాగవతం అంతా వినేసినాను. నారదుల వారు నా గురువు, మా అమ్మకు నాకు ఇద్దరు ఒకటే గురువు. మా అమ్మకు అన్ని చెప్తుంటే నేను కూడా గర్భంలో ఉండి విన్నాను. ఆ నారదుల వారి ఆశీర్వాదం నేను గర్భంలో ఉండే పొందినాను. నమస్కారం గురువు గారు అని నేను గర్భంలో ఉండే నమస్కారం చేసిన. అప్పుడే ఉపదేశం మా తల్లి చెవులో చెప్తే నేను ఆటోమేటిక్ అది అంతా గ్రహించినాను. తల్లి మనసు బిడ్డ మీద పడుతుంది కనుక ఆ విధంగా నేను ఇది గ్రహించిన కాబట్టి నాకు ఆల్రెడీ గురువు ఉన్నాడు, ఉపదేశం పొందినా, నేను ఆల్రెడీ తల్లి గర్భంలోనే సాధనలు చేసినాను. నేను అందుకనే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చింది అని చెప్పారు. అంటే ఇప్పుడు చూడు, ఆనాడు ఉత్తర గర్భంలో అంటే మన పరీక్షిత్తు మహారాజు మరి అభిమన్యు ఉన్నాడు. అభిమన్యు తల్లి గర్భంలో ఉన్నప్పుడే కృష్ణ పరమాత్మ ఆమెకు వాళ్ళకి అందరికీ అదే మన అర్జునుడికి బోధించినప్పుడు, ఇవన్నీ బోధిస్తున్నప్పుడు మరి ఇవన్నీ చెప్పినప్పుడు ఈయన అభిమన్యుడు గర్భంలో ఉంటాడు. అప్పుడు అవన్నీ అంటే ఈ యొక్క దీన్ని ఏమంటారు అంటే పద్మవ్యూహం అంటే ఏంటిది, దాన్ని ఎట్లా ఛేదించాలి, ఇవన్నీ వింటాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ఆ అన్ని రహస్యాలు వింటాడు కాబట్టి అందుకనే పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళగలిగాడు. అంటే మేమేంటిది, ఏ సినిమాలు చూస్తే ఏమిటి, నవరాసు చూసి ఏడవచ్చు కదా, అదే టీవీ సీరియల్ చూసి ఏడ్చినా ఏమైతుంది, లేకపోతే
ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి గడపొచ్చు కదా, ఇంకా ఏది తింటే ఏమవుతుంది. ఒక ఆయన అంటాడు ఇక్కడ ఆధ్యాత్మికంలో, బ్రహ్మజ్ఞానానికి మాంసం తినడానికి ఏమి సంబంధము, ఉల్లిపాయ వెల్లిపాయ తినడానికి బ్రహ్మజ్ఞానానికి ఏమి సంబంధము. తమో గుణము, రజోగుణం, సత్వగుణం అని 3 గుణాలు ఉంటాయి. 3 గుణాల వాళ్ళు 3 రకాల ఆహారాలు తీసుకుంటారు. తమో గుణస్తుడు అంటే పాచిపోయింది అది ఇది తింటావు. రజోగుణస్తుడు అంటే మసాలాలు ఉప్పు కారాలు ఎక్కువ తింటారు. అలాగే సత్వగుణస్తుడు సాత్వికమైన భోజనం తీసుకుంటారని భగవద్గీతలో ఏ గుణం ఉంటే ఆ గుణమైన ఆహారం మీదకి మనసు వెళ్తుంది. మరి ఇప్పుడు మనసుకు బ్రహ్మజ్ఞానానికి ఆహారానికి ఏమి సంబంధం అంటే, నువ్వు శరీరం ఫిట్నెస్ ఉండి శరీరం సహకరిస్తేనే నువ్వు బ్రహ్మజ్ఞాన సాధన చేయగలుగుతావు. నీ మనసు శాంత స్థితిలో ఉంటే కల్తీ పెట్రోల్ పోస్తే ఇంజన్ పాడవుతుంది. అదే ఒరిజినల్ పెట్రోల్ పోస్తే ఇంజన్ బాగుంటుంది. నువ్వు మంచి ఆహారం తీసుకున్నప్పుడు మంచి ఆలోచనలు, ఆహారములో సూక్ష్మమైన అంశమే మనసుగా మారుతుంది, స్థూలమైన అంశమే మలముగా మారుతుంది. మరి ఆ సూక్ష్మ అంశం మనసుగా మారుతున్నప్పుడు మరి చెత్త ఏదైనా డస్ట్ లోనికి వేసేయాలా, జంక్ ఫుడ్ అంతా లోనికి వేసేస్తే శరీరం అన్న దెబ్బతింటది, శరీరం ఫిట్నెస్ ఉండదు, మనసు శుద్ధిగా ఉండదు, శరీరం శుద్ధిగా ఉండదు, సాధన ఏం కుదురుతుంది. మరి ఆహారానికి పెట్రోల్ కు వెహికల్ కి ఏం సంబంధం అంటే, కల్తీ పెట్రోల్ వస్తే వెహికల్ పాడవుతుంది, ఇంజన్ పాడవుతుంది. ఇంజన్ పాడైనాక వెహికల్ ఇంకెందుకు పనికి వస్తుంది. అలాగే చాలా మంది ఈ ఆఫ్ మైండ్ వాళ్ళంతా ఆధ్యాత్మిక వాళ్ళకి ప్రవేశించి ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. వీళ్ళు ఏదో వ్యాపారాలు నడవక ఆధ్యాత్మిక గురుజులు అయిన వాళ్ళు ఉన్నారు, ఇది వ్యాపారం చేయడానికి వచ్చి ఉంటారు, ఆ వ్యాపారాల్లో లాస్ అయిన వాళ్ళు, ఇక లేకపోతే ఇంకా సంపాదననే ధ్యేయంగా పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. కనుక వీళ్ళకి బుక్ నాలెడ్జ్ లేదు, ఒక గురువుని తీసుకొని ఒక సాధనలు ఉండదు, ఒక పాడు ఉండదు అనమాట. ఈ రోజు ఇది మాట్లాడతారు, రేపు ఇంకొకటి ఒక క్లారిటీ ఉండదు, వాళ్ళ మాట వినే వాళ్ళు ఉండరు. ఒక 6 నెలల కింద మాట్లాడిన ఉపన్యాసాలు ఒకటి ఉంటాయి, ఆ 3 నెలల కింద మాట్లాడింది ఒకటి ఉంటుంది, సంవత్సరం కింద ఒకటి ఉంటుంది, ప్రజెంట్ గా మన ఇంకొకటి ఉంటుంది. రామాయణాన్ని ఎక్కిరించిన వాడు ది గ్రేట్ రామాయణ అంటాడు, వేదాలను ఎక్కిరించిన వాడు ది గ్రేట్ వేదాస్ అంటాడు. ఎందుకంటే అందరు తీరుతారు కదా వీళ్ళని. అంటే మీకు ఒక క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఒక గురువు దగ్గర సరి అయిన శిక్షణ తీసుకొని గురు పరంపరలో ఉంటే ఇటువంటి మిస్టేక్స్ జరగవు. ఈ ఆఫ్ మైండ్ వాళ్ళు స్వయంగా ప్రకటిత గురువులుగా తయారైనందుకు ఇన్ని వస్తాయి. వీళ్ళని అనుసరించేటోళ్ళకి ఎంత నష్టమో చూడండి. గుడ్డివాని చేతులు పట్టుకుంటే కండ్లున్న వాడు కూడా లోయలో పడిపోతాడు. ఇప్పుడు 4వ తరగతి వాడు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పాఠాలు చెప్పాడంట. 4వ తరగతి ఫెయిల్ అయిన వాడు వచ్చేసి మీరేమనుకుంటారంటే వాడు 4th ఫెయిల్ అయిందని మీకు తెలియదు. అయితే ఒకటి బుర్ర పెట్టి ఆలోచించాలి. కనుక మీకు ఆధ్యాత్మిక సబ్జెక్టు ఈ యొక్క ఎక్కడ స్టడీ సబ్జెక్ట్ లో ఒకటిగా కాదు. కనుక మీరు ఏది చెప్పినా నమ్మేస్తున్నారు, ఎవరు ఏది చెప్పినా కానీ. మీరు చూడండి, ఎవరైనా గ్రామర్ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడింది అనుకోండి, ఆటోమేటిక్ ఒక సాఫ్ట్వేర్ వాడు ఇంకొక సాఫ్ట్వేర్ వాడిని ఈజీగా బోల్తా కొట్టిస్తాడు. ఇంజనీర్ బోల్తా కొట్టిస్తాడు, డాక్టర్ని బోల్తా కొట్టిస్తాడు. అర్థమైంది కదా. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క భాషా చమత్కారానికి, హంగామా ఆర్భాటాల ప్రోగ్రామ్స్ కి, మాయమాటలకు ఇది కాకండి. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఒక గురువు ఉన్నాడంటే ఋషి పరంపరలో ఉండాలి, శాస్త్రాలని చక్కగా అధ్యయనం చేయాలి, తపస్సు చేసి ఉండాలి, సత్యాన్ని పలకాలి, అబద్ధం వాడొద్దు, విద్యని వ్యాపారం చేయొద్దు. ఇన్ని ఉంటాయి సూత్రాలు. కనుక ఈ విధంగా ఇవన్నీ కన్ఫ్యూజ్ మాటలు చెప్తే మరి గొప్ప నష్టం కదా. ఇందులో ఎత్తి ఒక పుస్తకం రాయొచ్చు, అందులో ఒక ఫోన్ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం పెద్ద లెక్క కాదు ఈ కాలంలో. అది కాదు. ఇప్పుడు అది ఒక పరంపరలో ఉన్నారా, యథార్థాన్ని చెప్తున్నారా, నిస్వార్థంగా అందిస్తున్నారా, యథార్థం చెప్తున్నారా, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కన్ఫ్యూజ్ కావద్దు, ఎవరు ఏది చెప్పినా వినకూడదు. కనుక చూస్తూ పోతుండాలి తెలివైన వాళ్ళు. ఇవి స్కూల్లో కాలేజీలో సబ్జెక్టులు లేనందుకు మనం ఎవరు ఏది చెప్పినా స్పిరిచువాలిటీలో ఏదైనా బోల్తా పడిపోతున్నారు. మ్యాథమెటిక్స్ లో, సోషల్లో, సైన్స్ లో మీరు ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతారా? కన్ఫ్యూజ్ గారు. ఎవరన్నా రాంగ్ చెప్పినా రాంగ్ని ఖండిస్తారు వెంటనే. మరి స్పిరిచువాలిటీలో ఎందుకు ఖండిస్తలేరంటే మీ సబ్జెక్టు మీకు ఇక్కడ లేదు. ఎవరైతే పడుకొని ధ్యానం చేసేసి గత జన్మలు చూపిస్తా అంటే నమ్మేస్తారు. నేను థర్డ్ ఐ యాక్టివేషన్ చేస్తా, ఆయనది మొదలు మూసుకుపోయి ఉంది. అర్థమైంది కదా. శరీరము లేవలేడు, కూర్చోలేడు, కింటాలు శరీరం ఉంటుంది, కూర్చుంటారు. వాళ్ళు థర్డ్ ఐ ఓపెన్ చేస్తారంట. చూడండి, అందరిది 7 చక్రాస్ యాక్టివేషన్ కోర్స్ అంట. మిషన్లు తెచ్చినారంట, చక్రాల మీద తిప్పుతారంట మిషన్లు వేసిగా. ₹1,00,000 అండి ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేషన్ చేయడానికి. కొనుక్కోండి, 10 లక్షలు పెట్టి తీసుకోండి, మీరు కూడా వ్యాపారాలు చేయండి, అందరు చక్రాల మీద పెట్టి తిప్పండి మిషన్ తీసుకొని అంటున్నారు. ఏ కాలంలో ఉన్నాం, ఏ యుగంలో ఉన్నాము, మరి ఎక్కడ ఇది ఉన్నారు? ఈ ఆఫ్ మైండ్ బ్యాచ్ అంతా వచ్చేసి దీన్ని ఒక వ్యాపారంగా, దీన్ని అడ్డగోలు ఏది మాట్లాడితే కూడా మనం వినాలనా? పడుకొని చేస్తే ధ్యానం అంటారా? అది
పడుకొని ధ్యానం చేపిస్తారు, గత జన్మలు చూపిస్తారంట గంట లోపల. ఋషులకు తెలియదు, వివేకానంద స్వామికి శంకరాచార్యకి టెక్నాలజీ తెలియదు పాపం. పడుకో గురకబెట్టి నిద్రపోయించి అంటే వాళ్ళు అబద్ధాలు ఆడరు కదా, సత్యం పలుకుతారు మహనీయులు. ఎటు పోతుంది ఆధ్యాత్మికం, ఎటు వెళ్తుంది చూడండి. ఏదైనా తినొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, అవధూతకి ఏ నియమాలు ఉండవు కదా. అవధూత అయితే కదా నువ్వు. రిటైర్మెంట్ ఉద్యోగికి పెన్షన్ వస్తుంది పూర్వం పడిన శ్రమ, కానీ స్టూడెంట్కి వస్తుందా పెన్షన్? నేను రిటైర్మెంట్ ఉద్యోగిని అనుకో అనుకో అంటే వస్తుందా పెన్షన్? నేను అన్నం ఆకలి అవుతుంది, అన్నం తిన్నాను అనుకో అంటే ఆకలి పోతుందా? ఉద్యోగం చేసినాను, బాగా డాలర్లు వచ్చినాయి అనుకో, వస్తాయా? కనుక అది ఈ విధంగా ఇట్లా పోతుంది ఆధ్యాత్మికము. దీన్ని కన్ఫ్యూజ్ కావద్దు. ఆఫ్ మైండ్ వాళ్ళు చెప్పే మాటలకు ఇది కావద్దు. కష్టపడకుండా ఏది రాదు. మనం సాధన చేయాలి. ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు. ఉపన్యాసాలు వేరు, పుస్తకాలు చదవడం వేరు, కష్టపడి సాధన చేయడం వేరు. కనుక థియరీని కాదు మనం చేసే ప్రాక్టికల్ ఎంత ఉంటే స్వయం జ్ఞానం ఉంటుంది. కనుక మనము కన్ఫ్యూజ్ కావద్దు ఏది పట్టే అది విని. మంచి అనకనే తత్వదర్శన. గురువులను ఎవరు తీసుకోవాలంటే భగవద్గీతలో చెప్పాడు, తత్వదర్శన. ఆత్మజ్ఞానులు అయిన వాళ్ళని గురువుగా తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు చెప్పింది వాళ్ళు ఊరికే కబుర్లు చెప్పారు, ప్రాక్టికల్ చెప్తారు. ఆత్మజ్ఞానులు ఊరికి అనుకో అనుకో అనరు, సాధన చేయి అంటారు. కనుక వాళ్ళు చెప్పినట్టు విచారణ, ధ్యానం, యోగం చేయాలి. ఆ సాధన చేసినప్పుడు ఫలితం మనకే వస్తుంది. ఊరికే పుస్తకాలు చదువుకో, అహం బ్రహ్మస్మి అనుకో అని చెప్పారు. ఇంకోటి ప్రాక్టికల్ లో కూడా ఉల్టా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వరు. పడుకొని చేయి, కుర్చీకి వాడు, మ్యూజిక్ పెట్టుకో, గురకబెట్టి నిద్రపోయి సమాధానం, ఇట్లా చెప్పారు, ఉల్టా చెప్పారు వాళ్ళు. కనుక సరి అయిన శిక్షణ తీసుకుంటారు, ఋషి పరంపరలో ఉంటారు, సరి అయిన శిక్షణ అందరికి అందిస్తారు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి ప్రశ్న అడగలేక ఉల్టా అడిగిన ప్రశ్న ఇలా కాదు ఇలా అడగాలి అంటారు. ఒకవేళ వాళ్ళు రాంగ్ ఎక్స్పీరియన్స్ చేసినా ఇది రాంగ్ ఎక్స్పీరియన్స్ అంటారు. రైట్ ఎక్స్పీరియన్స్ చెప్తే రైట్ చెప్తారు. సంఖ్యను పెంచుకోవాలని ఏది చేసినా రైట్, యూఆర్ గ్రేట్, వీఆర్ ఆల్ హీరోస్, వీఆర్ ఆల్ గ్రేట్ మాస్టర్స్, కూర్చొని బాగా నిద్రపోతారని చప్పట్లు కొట్టారు. రాంగుని రైట్ అంటారు నిజమైన గురువులు. కనుక ఆ విధంగా ఇప్పుడు మనకు తెలియదు పాపం, కొత్త స్టూడెంట్ ఏబిసిడి ఉల్టా రాశాడు, ది గ్రేట్ మాస్టర్ అన్నాడు అనుకో, ఇంకా వాడు అన్ని ఉల్టానే రాస్తుంటాడు. చిన్నపిల్లవాడికి ఉల్టా రాసినప్పుడు ఇది ఉల్టా రాసినప్పుడు ఇట్లా కాదు నాన్న, ఏబి ఇట్లా రాయాలి అని దానికి సరిగా చూపెట్టాలి. అట్లా కనుక ఈ విధంగా మనము ఈ సరి అయిన శిక్షణ. అందుకని శాస్త్ర ప్రకారమే సాధనలు ఉండాలి. థియరీ కానీ ప్రాక్టికల్ కానీ శాస్త్ర ప్రకారమే ఉండాలి. శాస్త్ర ప్రకారంగా జీవించాలి. శాస్త్ర ప్రకారమే ఆహార నియమాలు ఉండాలి, యమ నియమాలు ఉండాలి, ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, విచారణ ఉండాలి, ధ్యానం ఉండాలి, శరణాగతి కలిగి సాధన చేయాలన్నమాట. ఈ క్రియాయోగం ది గ్రేట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక పాట చెప్తారు. ఒకరు వేదాంత విచారణ చెప్తారు, ఒకరు ధ్యానమే చెప్తారు, ఒకరు యోగనే చెప్తారు, ఒకరు భక్తే చెప్తారు. ఇవన్నీ కలిపితేనే క్రియాయోగం. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తపస్సు అంటే ధ్యానయోగం, స్వాధ్యాయం జ్ఞానయోగము, ఈశ్వర ప్రణిధానం భక్తి యోగము, అన్ని కలిపితేనే క్రియాయోగం. నెక్స్ట్ స్వామి, అయ్యా కేచరి పైన డౌట్ స్వామి. మనము సాధారణంగా నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటారు కదా స్వామి. ఇప్పుడు కేచరి ముద్ర వస్తే ఎన్ని తీసుకుంటారు స్వామి? ఎప్పుడైతే కేచర్లో ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మది మనం రాత్రి పడుకున్నప్పుడు చూడండి, శ్వాసలు కొంచెం తగ్గిపోతాయి. అందుకనే సుఖమైన నిద్రలో పోతున్నాం. మనం రన్నింగ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు శ్వాస బ్రీతింగ్ బాగా పెరుగుతుంది, మన మనసు చంచలంగా ఉంటుంది. బాగా ఆవేశంలో ఉన్నాం అనుకో, బ్రీతింగ్ స్పీడ్ తీస్తాం. బాగా కోపం ఉందంటే, విపరీతమైన కోపం వచ్చింది అనుకో మీకు, మీరు బ్రీతింగ్ ని గమనించండి అని వస్తుంటది. మనసు శరీరం వణికిపోతుంటది, ఇంకా బ్రీతింగ్ స్పీడ్ అవుతుంటుంది. అలాగే మనం రాత్రిపూట పడుకున్నప్పుడు బ్రీతింగ్ గమనించండి, డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు బ్రీతింగ్ గమనించండి, చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఆ శ్వాస నెమ్మది నడిచినందుకే సుఖమైన నిద్రపోతున్నాం. ఆ శ్వాస నెమ్మది నడిచినందుకే ఇక మెడిటేషన్ చేసేవాళ్ళు మంచి డీప్ గా ప్రశాంతమైన మెడిటేషన్ లో ఉండగలుగుతున్నారు. కనుక కొన్ని శ్వాసలు నెమ్మదిస్తాయి. కేచర్లో ఉన్నప్పుడు శ్వాసలు నెమ్మదిస్తాయి, చాలా ప్రసన్నంగా ఉండగలుగుతాం. అలాగే డీప్ మెడిటేషన్ లో కూడా మనము చాలా ప్రసన్నంగా ఉండగలుగుతాం, శ్వాసలు తగ్గిపోతాయి. శ్వాస తీసుకుంటలేనా అనేది కూడా అనిపిస్తుంది. నిమిషానికి ఒక శ్వాసక్రియ జరిగినంత నెమ్మదిగా మనకు జరిగిపోతుంది. అలాగే ఇక్కడ మనము ఆటోమేటిక్ గా శ్వాసక్రియలు తగ్గిపోతాయి, మనసు ప్రసన్నంగా ఉంటుంది.
ఉమ్. నేను మొన్ననే జాయిన్ అయ్యాను స్వామి. అంటే బాగా ప్రాక్టీస్ చేశాను. ఒకసారి ఓకే మే సెకండ్ సండే వచ్చాను కదా, తర్వాత బాగా ప్రాక్టీస్ చేశాను ఆఫీస్లో ఉన్నా ఎప్పుడున్నా. నాకు ఓకే ఆ, ఎలాగంటే మ్, ఏ- మంచి అంటే థిక్ లిక్విడ్ లాగా, అంటే టేస్ట్ డిఫరెంట్గా రావడం ప్రాక్టీస్ చేశాను స్వామి. అంటే అర్ధ కేచర్ ఇంకా లాక్ అవ్వడం లేదు. ఆ అర్ధ కేచరు మరి ఇంకా నాకు పూర్తిగా కన్ఫర్మేషన్ తెలియదు స్వామి. ఇప్పుడు నాలుకని మడత పెట్టుకొని మింగినట్టు ఉంటే ఒక పొజిషన్ వచ్చి ఆగుతుంది, దాన్ని అర్ధ కేజీలు అంటారు. నాలుక పొడిగైనప్పుడు ఆటోమేటిక్ గా కంఠంలో లోపల లాక్ పడిపోతుంది అది. ఇప్పుడు ఎవరికైనా ఒక ఇంచు పెరగాలి నాలుక. కొద్దిగా నాలుక పొడుగున్న వాళ్ళకు స్పీడ్ గా వస్తుంది కేచరి, నాలుక చిన్న ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఎటు తిరిగి నాలుకలో బోన్స్ లేవు కాబట్టి నాలుక పెరిగే గుణం ఉంటుంది. కనుక ఈ తాళవ్యక్రియ సెట్ ని నాలుక ఎక్సర్సైజ్ చేస్తే కొన్ని రోజులకు నాలుక పెరుగుతుంది. ఫ్రీ టైమ్ లో కూడా చేసుకోవచ్చు తాళవ్యక్రియ మాత్రం. ఈ ప్రాణాయామం ఒకటే ఎంటీ స్టమక్ తోటి చేయాలి. కానీ ఈ ఉదయం సాయంత్రం ఎట్లా ఎంటీ స్టమక్ ఉంటాం అట్లా ఉంటాయి. కానీ ఈ తాళవ్యక్రియ సెట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం అంటే సాధనకు ముందు చేయడం మంచిది. ఫ్రీ టైమ్ లో కూడా కాస్త ఎక్కువ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అట్లా. ఓకే సార్, అంతే సార్. థ్యాంక్ యూ. అంటే మీరు పోయిన నెక్స్ట్ సండే వచ్చారా? అవును స్వామి, నేను అంతగా ఒక 20 days బాగా ప్రాక్టీస్ చేశాను. నేను మీరు ఇండియాలో ఎక్కడున్నా. ఉన్నారా ప్రజెంట్ గా? లేదు స్వామి, మేము యూరోప్లో ఉన్నాం. అంటే మీరు మొన్న వచ్చిపోయారు అదే క్లాస్ కి? ఓకే. నేను రాలేదు స్వామి, డైరెక్ట్ రాలేదు. మొన్న ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యాను. నేను ఆన్లైన్ మిమ్మల్ని పోయినా ఎప్పుడు అంటే ఫస్ట్ సండే అది పోయిన నెల చేశారు. ఓకే రైట్. పోయిన నెలే చేశాను నేను. ఇలాగే కంటిన్యూ సాధన చేసుకోండి. మనది ఫస్ట్ సండేనేమో ఎన్ఆర్ఐ క్లాసు, సెకండ్ సండే అంటే మళ్ళీ ఇండియాలో ఉంటుంది నేను క్లాసు. సారీ స్వామి, నేను ఫస్ట్ సండే అదే ఓకే నేను కన్ఫ్యూజ్. ఓకే ఓకే రైట్. అలాగే ఓకే. ఇలాగే మీరు కంటిన్యూ కొనసాగించండి. ప్రాక్టికల్ వీడియో ముందు పెట్టి ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్స్ ఆన్సర్ వీడియోలో డౌట్లు క్లియర్ చేసుకోండి. ఇలాగే ఉదయం సాయంత్రం 2 పూటలు బాగా సాధన చేయండి, మంచి బెనిఫిట్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ నమస్తే స్వామి. ఇది కుంభకం అప్పుడు ఆజ్ఞా చక్రంలో లోచూపుతో తన్మయత భావం ఉండాలి అని చెప్పారు కదా స్వామిజీ. అది ఒక్కసారి వివరణ ఇస్తారా స్వామిజీ? ఎట్లా ఆ లోచూపుతో తన్మయత భావంతో ఎట్లా ఉండాలి అనేది? ఇప్పుడు మీకు మీ ఆయన మంచి గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, నువ్వు ఊహించకుండా ఒక $1,000 నీకు ఏదైనా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అనుకో బర్త్డే రోజు, ఇక నువ్వు ఎంత ఉప్పొంగిపోయి తన్మయత్వ స్థితితో ఇంకా నువ్వు భావాన్ని వ్యక్తం చేయలేవు బయటికి. అవునా? అవును స్వామిజీ. నీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసినావు అంటావు. లేదు లక్కీ లాటరీ తగిలిందిలే, అది నీకు గిఫ్ట్ ఇచ్చిన అన్నాడు అనుకో, ఇంకా ఆనందపడిపోతావు. ఎందుకంటే మాకు అప్పు లేకుండా వచ్చేసింది గిఫ్ట్ అని. అవునా? అవును స్వామిజీ. అట్లాగే ఇంకొకటి మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కాన్సల్టేషన్ ఇక్కడ బల్బు ఉంది అనుకోండి, బల్బు తోటి ఈ కళ్ళతోటి చూస్తున్నాం. అలాగే కళ్ళు మూస్తే ఆ థర్డ్ లోపల లైట్ చూడాలి, ఇన్నర్ లైట్. ఓకే స్వామిజీ. అంటే ఇక్కడ కాన్సల్టేషన్ ఆజ్ఞా చక్రంలో కాన్సల్టేషన్ చేయాలి. ఇప్పుడు మనం బయట నువ్వు ఎదురుగా నాకు ఒక బల్బు ఉంది, దాన్ని చూస్తున్నా అనుకోండి, కళ్ళతోటి చూస్తున్నా. కానీ కళ్ళు మూస్తే ఇప్పుడు మనం మనసులో అనుకున్నప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకొస్తారు. కళ్ళు మూసినా మీ అమ్మ నాన్న నీకు ఎట్లా వచ్చిండ్రు మైండ్ లో? కన్ను చూసి మానసికంగానే కదా. మానసికంగా. అవును స్వామిజీ. అట్లా మానసిక స్థితిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సోల్ లైట్, గాడ్ లైట్, అలాగే థర్డ్ ఐని కూడా కాన్సల్టేషన్ తోటి అలా చూడాలన్నమాట. కళ్ళు మూసుకొని కాన్సల్టేషన్ ఇక్కడ లో చూపు అంటారు. అట్లా దాన్ని బయటి చూపు అంటేనేమో కళ్ళు తెరిస్తేనేమో బయటి చూపు, కళ్ళు మూసుకుంటే లోపల చూపు. కనుక కళ్ళు మూసుకొని కాన్సల్టేషన్ ఇక్కడ బొట్టు పెట్టుకునే దగ్గర థర్డ్ ఈ అంటారు. అక్కడ 3వ నేత్రం ఉంటది, అది మూయబడ్డది, అది తెరవబడాలి. శివుడికి ఒకటికే కాకుండా అన్ని జీవులకు ఉంది. ఆ థర్డ్ ఐ ఓపెన్ అయితే దాన్ని లైటైన్మెంట్ అంటారు దాన్ని. ఎందుకంటే ఎన్లైటైన్మెంట్ అంటారు. అక్కడ లైట్ అనే పదం కూడా వస్తుంది. అందుకనే 3వ నేత్రము అది తెరవబడుతుంది, దివ్య జ్ఞానం వస్తుంది అప్పుడు. కనుక మీ కాన్సల్టేషన్ అక్కడ పెట్టి కాన్సల్టేషన్ దృష్టి అంతా అక్కడనే పెట్టేసి ధ్యానం చేయగా అక్కడే దృష్టి స్థిరంగా అవుతుంది. అది అభ్యాసం కిందికి అయిపోతుంది. ఒక పక్షిని ఒక పంజరంలో పెట్టి రోజు పండు పెడితే అది ఏమేస్తుంది, అది మూత తీసినా పోదు. ఎందుకంటే దానికి అభ్యాసం అక్కడే హాయిగా అనిపిస్తుంది. మన మనసు కూడా ప్రపంచం అంతా తిరిగి ప్రపంచంలో హాయి ఆనందం ఉంది అని తిరుగుతుంది ఊరికే. కానీ దానికి మెడిటేషన్ అభ్యాసం చేసి ఇక్కడ కూటస్థంలో నిలిపి హాయిగా దాన్ని అలాగే ఉంచి ధ్యానం చేయగా దానికి అట్లే అభ్యాసం అయిపోయి అక్కడే ఆనందం పొందుతుంది. నిజంగా కూడా ఈ మనసుని కాన్సల్టేషన్ చేస్తేనే ఆనందం.
మనసుని బయటకు వదిలిపెడితేనే చంచల స్థితి, దుఃఖ స్థితి. స్కూల్కి వెళ్ళనని ఏడ్చే పిల్లవాడు కూడా స్కూల్కే వాడికి ఆనందం దొరుకుతుంది అందులో కూడా. అభ్యాసం అన్నట్టు ఏ పనైనా కష్టంగా ఉంటుంది. మొదలు ఎత్తదగిరే విషయమివా పరిణామే అమృతోపమం. భగవద్గీత చెప్తుంది. మొదలు విషంలాగా ఉంటుంది సాధన అంటే కాళ్ళ నొప్పి వచ్చే, మనసు సహకరించదు, నానా రకాల ఇబ్బందులు అంటారు. కానీ మనసు నిలిచిన తర్వాత పరిణామే అమృతోపమం, తర్వాత అది అమృతంగా మారుతుందంట. అంటే అది అనంతమైన సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది మనకు. కనుక అది ఒక రూపాయి ఖర్చు లేదు, ఇటు అటు తిరగనక్కర్లేదు. కూర్చున్న దగ్గరనే మనం ఎంతో ఖర్చు చేయాలి. ఒక ఆనందం కోసం కావాలంటే ఓ ఫంక్షన్ చేస్తే ఆనందం, మంచిది తింటే ఆనందం, మంచి సినిమా చూస్తే ఆనందం, మంచి సంగీతం వింటే ఆనందం, శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఐదు ఇంద్రియాలతోటి 5 సుఖాలు అనుభవిస్తున్నాం. కానీ ఇది లౌకిక సుఖము. కానీ అలౌకిక సుఖం అది. రూపాయి ఖర్చు లేకుండా ఆ ఇంద్రియాలు దాటుకుంటే, ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తే, మనసును అంతర్ముఖం చేస్తే మనసుతో పొందేటివేమో మిగతా లౌకిక ఆనందాలు, మనసు లయమైతే కలిగేది అలౌకిక ఆనందం. అది రూపాయి ఖర్చు లేకుండా వచ్చే ఆనందాన్ని వదులుతామా? ఆనందం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తాం. ఎన్నెన్నో కొని పెడతాం ఇంట్లో. ఎందుకు? మన ఆనందం కోసం. షాపింగ్లు చేస్తాం, ఎన్నో కొని పెడతాం, ఏదేదో ఇవన్నీ డబ్బు ఖర్చు చేస్తాం, ఎనర్జీ ఖర్చు చేస్తాం, ఎన్నో రకాల ఖర్చులు చేస్తాం. ఎందుకు? ఆనందాల కోసం. మీరు ఈ ఆనందం రూపాయి ఖర్చు లేనిది. అవన్నీ లౌకిక ఆనందాలు, క్షణిక ఆనందాలు. సుఖం అక్షయమస్తుతే అని భగవద్గీత చెప్తుంది. ఈ సుఖం ఎటువంటిదయ్యా అంటే ధ్యానం వలన వచ్చేది. అక్షయం అంట, తరగని సుఖం అంట. మిగతానికి లిమిట్ ఉంటాయి అన్ని సుఖాలు. ఇంద్రియాలతో అనుభవించే సుఖాలకు ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఇది అన్లిమిట్ అంట చూడు. అక్షయ సుఖము ధ్యానం వలన వచ్చేది. కనుక ఇది అలౌకిక సుఖము. చాలా మంది ఇంద్రియ సుఖాలతో పోలుస్తారు ధ్యాన సుఖాన్ని. తప్పు అది. అది ఇంద్రియ అతీతమైంది. అది లిమిట్ లేదు, దానికి అన్లిమిట్ ఉంటుంది. కనుక అది బ్రహ్మానందం అని చెప్తారు దాన్ని. కనుక ఆ స్థితిలో శాస్త్ర పరిభాషలో కనుక మనము నిరంతరము సాధన చేయగా అద్భుతమైన ఫలితాలు మనము పొందుతాము. నెక్స్ట్ నమస్తే గురుగారు. కంటిన్యూగా అడగండి. నమస్తే గురుగారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నమస్కారం అండి, చెప్పండి. మూలాధారం నుంచి ఇలా ప్రాణశక్తి పైకి వచ్చినట్టు అలాగా ఫోకస్, ఆ లిక్విడ్ ఎలాగా కింద నుంచి పైకి వచ్చినట్టు అలా ఫోకస్ చేసి ఆజ్ఞా చక్రం వరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి కిందకి వెళ్తున్నప్పుడు అలా వెళ్తున్నట్టు ఏ పొజిషన్ లో వెళ్తుంది అనేది అలా ఇమాజిన్ చేసుకుంటూ చేస్తున్నాను. బట్ అది చేస్తూ అంతా ఓకే. కానీ ఇప్పుడు థర్డ్ ఐలోని 2 కళ్ళు ఇలాగా థర్డ్ ఐ కాస్త చూస్తూ థర్డ్ ఐ పైన ఫోకస్ చేస్తూ కూడా ఇదే చేయాలా? లేకపోతే ఇప్పుడు యాక్టివేషన్ ఏమంటారు, కుండలి యాక్టివేట్ అయ్యాక కూడా ఇలాగా ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇలాగా వెళ్తుంది అని దాన్ని ఫోకస్ చేయాలా? లేకపోతే ఓన్లీ థర్డ్ ఐ పైన కళ్ళు పెట్టి ఫోకస్ కూడా పెట్టి ఊపిరి స్లోగా తీస్తూ పీల్చుకుంటూ స్లోగా వెళ్తే సరిపోతుందా? అంటే 2 ఒకేసారి చేయాలా? లేకపోతే ఓన్లీ చూడండి, ఇప్పుడు భరతనాట్యము చేసే వాళ్ళు నెత్తి మీద కలశట్టి, కలశంలో జ్యోతి పెట్టి నానా భంగిమలో నాట్యం చేస్తున్నా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఆ కలశంలో ఉండే జ్యోతి కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంటారు. అలాగే మీరు సమస్త కార్యాలు ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా మీ కూటస్థ దృష్టి కలిగి ఉండి అన్ని పనులు చేయండి అంటారు లాయర్ మాస. ఏ పనులు చేస్తున్నా మీ కాన్సన్ట్రేషన్ కూటస్థంలో ఉండాలి, బ్రహ్మభావంతో అన్ని పనులు చేయండి అంటారు. అప్పుడు మనం శాంత స్థితిలో ఉంటాము, అన్ని పనులు చక్కగా చేయగలుగుతాము. అలాగే చంచల స్థితిలో అస్తవ్యస్తంగా పనులు జరుగుతాయి. అలాగే ఈ ప్రాణాయామ సాగుతూనే ఉంటుంది, అన్ని సాగుతూనే ఉంటాయి, కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం తరడలనే ఉండి ఆనంద స్థితి అనుభవిస్తుంది. సిలిండర్నెస్ తోటి చేస్తాం. ప్రాణాయామ సాగుతూనే ఉంటుంది, దృష్టి మాత్రం కాన్సన్ట్రేషన్ ఆజ్ఞా చక్రంలోనే ఉంటుంది. ఇది బాగా అభ్యాసం చేయగా అది స్థిరపడుతుంది. ఇప్పుడు బైక్ వదిలి కూడా చేతులు ఎట్లా నడపగలవు, చేతులు వదిలి కూడా బైక్ ఎట్లా నడపగలుగుతావు? ప్రాక్టీస్ బలం. అవునా? బాగా డిటిపి వర్క్ చేస్తారు చేసే వాళ్ళు చూడండి, అక్కడ మాట్లాడుతూనే ఇక్కడ టైప్ చేస్తుంటారు అక్షరాలు. స్పీడ్ చేస్తుంటారు, ఒక అక్షరం తప్పు రాదు, అక్కడ మాట్లాడుతూనే ఇది చేస్తుంటారు. కానీ వాళ్ళ మనసు ఇక్కడ పోతుంటుంది, మాటలు అక్కడ ఉన్నా మనసు ఇక్కడ ఉంటుంది. వాళ్ళ ఏ అక్షరం ఎటు ఉంటుంది, ఏ వేలుకు ఏ అక్షరం తగులుతుంది అనేది వాళ్ళకు బాగా మైండ్ లో ఫీడ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ వర్క్ అది కరెక్ట్ గా చేస్తున్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కూడా డిటిపి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అవునా కదా? అవును స్వామి. అంటే అంటే ఎట్లా అంటే ఆ మాట్లాడుతున్నా ఈ పని చక్కగా చేయగలుగుతారు. అంటే ఈ మాట్లాడుతున్నా ఈ కాన్సల్టేషన్ ఏళ్ల మీదకి వస్తుంది, ఏ అక్షరం ఏ వేలుకు తగులుతుంది, ఏ వేలుకు వేస్తే స్పెల్లింగ్ కరెక్ట్ వస్తుంది అనేది దాని మీద దృష్టి ఉంటది వాళ్ళకి. అంటే అది అభ్యాస బలం అనమాట. ఇది కూడా మీరు సాధన ప్రాణాయామ ఇదంతా సాగుతున్నా మీ కాన్సల్టేషన్ మాత్రం రడేళ్ళనే ఉంటుంది ఎల్లవేళలా. అవును స్వామి. అంటే థర్డ్ ఐ పైన అభ్యాసం చేయగా అది
స్థిరమవుతుంది అది. అవును స్వామి. అంటే థర్డ్ ఐ పైన కాన్సంట్రేట్ చేయడం అనేది ఫోకస్డ్‌గా పెడతాను. కాకపోతే నాకు క్వెషన్ అంటే నేను తప్పు ప్రాణాయామం ఆటోమేటిక్ గా చేస్తున్నానో సాగుతూనే ఉండాలి. ఆ! స్టార్టింగ్ లో ప్రాణాయామం ఏంటంటే ప్రాణాయామ వదిలినప్పుడు మూలాధారంలో ఒకసారి దృష్టి ఉంటుంది, తీసుకున్నప్పుడు ఆజ్ఞా చక్రంలో ఒకసారి దృష్టి ఉంటుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను, బిగినర్స్. కానీ అలా చేయగా కాన్సల్టేషన్ అంతా ఆజ్ఞా చక్రంలో స్థిరంగా నిలిచిపోతుంటుంది. ప్రాణాయామం మాత్రం మూలాధారంలో వదులుతాము, మళ్ళీ తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం నిలుపుకుంటాము, మూలాధారం నుంచి తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం నిలుపుకుంటాము, మళ్ళీ అక్కడ తీసుకొచ్చి మూలాధారంలో వదులుతాం. అది ఆ ప్రాసెస్ సాగుతున్నా కాన్సల్టేషన్ ఇక్కడనే నిలపగలుగుతాం. అది అభ్యాస బలం. అభ్యాసం కూసు విద్య అంటారు. ప్రాక్టీస్ బలం అది. సారీ గురుగారు, నేను మళ్ళీ అడుగుతున్నందుకు సారీ. అంటే నా- నేను కరెక్ట్గా అడిగాను లేదో నాకు తెలీదు. ఇప్పుడు మీరు ఫోకస్ కరెక్ట్ మీరు అడగకుండా అన్నట్టు మేము కరెక్ట్ చేస్తాము. దాన్ని ఆ, ఒకవేళ క్వశ్చన్ మీరు ఉల్టా అడిగినా దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత ఇట్లా కాదు అడిగేది ఇట్లా అనేది మేము దానికి ఆన్సర్ చేస్తాం కదా. అవును అట్లా స్వామి. అంటే ఇప్పుడు మీరు నాకు అనేది ఆ ఇంకా యొక్క ద్రవము అది ఇది దాని జోలికి ఏమి వెళ్ళక, ద్రవము వస్తుంటుంది, అది పోతుంటుంది, ఆగుతుంది, దాని కాదు దృష్టి. మీరు ఓకే. ఏదైతే ఉంటుందో ఈ ప్రాణాయామం మీద ఫోకస్ పెట్టాలి. ఆ ప్రాణాయామాల్లో కూడా ఫోకస్ చేయకుండా శ్వాసక్రియ నడుస్తుంది. కొన్ని రోజులు మీరు ఫోకస్ చేస్తారు ప్రాణాయామం మీద. కానీ ఓకే. తర్వాత ఆటోమేటిక్ గా ప్రాణాయామం సాగుతూనే ఉంటుంది. కాన్సల్టేషన్ మాత్రం థర్డ్ ఐ ని నిలపగలుగుతారు. ప్రాణాయామం సాగుతున్నా కాన్సల్టేషన్ థర్డ్ ఐ నిలుస్తుంది. చేయగా. అవును స్వామి. అంటే ఇప్పుడు ఆ, ప్రాణాయామం నడుస్తుంది అంటారు. అంటే మనం ఇంకా కాన్సన్ట్రేట్ చేయనక్కర్లేదు. అంటే నా చేయనక్కర్లేదు. కాన్సల్టేషన్ ఇక థర్డ్ ఐ లో నిలిపితే చాలు. ఓ ఏంటిదంటే 1 డే 2 డేస్ ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే ప్రాణాయామం ఆటోమేటిక్ గా సాగుతుంది. కానీ థర్డ్ ఐ ఓకే. లో కాన్సల్టేషన్ చేయడానికి మీద ఫోకస్ పెట్టండి. మీ ఫోకస్, మీ ఎనర్జీ, మీ ఓకే. కాన్సల్టేషన్ అంతా ఇక్కడ థర్డ్ ఐ లో నిలుపుకోండి. మీరు ఓకే. ఇంకొకటి అంటారు వివేకానంద స్వామి, మీరు ఒక ఏం పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి, ఒక లక్ష్యం పెట్టుకోండి. రాత్రి పగలు లేచినా కూర్చున్న ఆ గోలే మీకు గుర్తు రావాలి. నరాల్లో ఇంకిపోవాలి, నాడుల్లో, మెదడులో, మేధస్సులో అది ఇంకిపోవాలి. అప్పుడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. అది భౌతికంగా కావచ్చు, అది ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏదైనా. కనుక ఈ ఆధ్యాత్మికంలో మీరు ఇప్పుడు మీ లక్ష్యం ఏంటిది? మీరు అనుకున్నది ఏదో గోల్ కొంతవరకు రీచ్ అయిన భౌతికంలో, ఏదో జాబ్ చేస్తున్నారు, అన్ని రకాలుగా ఉన్నది. ఇప్పుడు మీ గోల్ ఏంటిది? మేము ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. అప్పుడే మేము జాబ్ని హార్డ్ వర్క్ చేయగలుగుతాం. అలాగే మేము ఎంటర్టైన్మెంట్ పొందగలుగుతాము. ఇప్పుడు మనము ఇది నా లక్ష్యం ఎంటర్టైన్మెంట్ పొందడము, మోక్ష స్థితిని అందుకోవడం అనేది మీరు ఒక గోల్ గా పెట్టుకొని నిరంతరం సాధన చేస్తే తొందరగా మనము దాన్ని రీచ్ కాగలుగుతాం. నా గోల్ ఒక లక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అమెరికాలో నేను ఉద్యోగం చేయాలి అని నువ్వు లక్ష్యం పెట్టుకున్నందుకు హార్డ్ వర్క్ చేసినావు, రీచ్ అయినావు గోల్ ని. అవునా? అవును స్వామి. ఇక్కడ కూడా ఏమనుకుంటావు, ఇక్కడ నా లక్ష్యం నిర్వికల్ప సమాధి, నేను క్రియ చేసి క్రియాపరవస్థ పొందాలి, నా గోల్ అది అని ఇప్పుడు పెట్టుకొని వైరాగ్యం ఉంటది. ఆ గోల్ మన లక్ష్యం గుర్తు చేస్తుంది, మనకు మన ఆశయాన్ని గుర్తు చేస్తుంది. రోజు ఒకసారి మన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటే అలా సాధన చేయగా ఆ లక్ష్యమే, ఆ కోరికనే, ఆ గోలే మిమ్మల్ని అది రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. ఆ మనసులో ఆ సంకల్పమే మిమ్మల్ని ముందుకు మొదలు సంకల్పం చేస్తే ప్రయత్నం ఉంటుంది, ప్రయత్నం తోటి పని చేస్తాము, పని ద్వారా ఫలితం వస్తుంది. సంకల్పం వెళ్ళినప్పుడు ఏం చేయలేరు. అంతేనా? అవును అందరూ స్వామి. ఒకే బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు ఒకే జాబ్ కొట్టలేరు, ఒకే స్థితిలో ఉండలేరు. గుర్తుపెట్టు, కొంతమంది లక్ష్యం ఉంటది, కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు, చేయరు. కొంతమందికి లక్ష్యం ఉంటది, కొంతమందికి నిర్లక్ష్యమే ఉంటది. లక్ష్యం లేని వాడికి అంత నిర్లక్ష్యమే అంటారు కదా. ఆ? ఓకే స్వామి. అట్లా. అదే నేను తప్పు ఆ? చేస్తున్నాను. అంటే నేను ఇన్ని రోజులు తప్పు చేస్తుంది ఏంటంటే ఇక్కడ దృష్టి పెడుతున్నాను, అది కూడా దృష్టి పెట్టి పైకి కిందకి వస్తున్నట్టు చేస్తున్నా. అప్పుడు ఇక్కడ కూటస్థం పైన దృష్టి పోతుంది అనమాట. బట్ ఇప్పుడు అర్థమైంది సార్. పర్లేదు. అయ్యో, కొత్తగా ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏవి దిద్దుతాడు, ఏవి దిద్దినప్పుడు కరెక్ట్ దిద్దుతాడా? కొన్ని టెక్నిక్లు అనుభవజ్ఞులే కదా చెప్పేది. ఇప్పుడు ఏ పనిలో అయినా కొన్ని స్కిల్స్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇది ఇట్లా కాదు ఇట్లా చేయాలని ఆ, అడగాలి. అందుకని తెలుసుకుంటేనే మనకు తెలుస్తాయి కదా. ఇది మీరు అడిగినప్పుడు దీనికి ఆన్సర్ దొరికింది. థ్యాంక్స్ అంతేనా? స్వామి. నమస్తే స్వామి. అది కొత్తల్లో ఎవరికి తెలియదు కదా. అవును స్వామి. అది తెలుసుకొని దీన్ని మనం ఫాలో కావడం అంతే. నెక్స్ట్ స్వామి, చివరిగా ఒకటి, ధ్యానంలో ఉన్నప్పుడు ఇమాజినేషన్స్, జ్ఞాపకాలు ఎక్కువ వస్తున్నాయి స్వామి. వాటిని ఎలా తొలగించుకోవడం? సబ్బు పెడుతుంటేనే మురికి పోతుంటది, కానీ ఉట్టేప్పుడు మురికి పోతుందా బట్టకు? అలాగే ధ్యానం చేసి మనం ఫోకస్ చేసి ధ్యానంలో ఉన్నత స్థితి అందుకోవాలన్నప్పుడే గత జన్మవో ఈ జన్మవో గతంలో జ్ఞాపకాలన్నీ వస్తుంటాయి. అవన్నీ వస్తుంటే పట్టించుకోకు, సాక్షి భావంలో ఉండవు, అన్ని వెళ్ళిపోతుంటాయి. అవి అవి కొన్ని రోజులు స్టార్టింగ్ లో ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి కొత్తలో, తర్వాత ఆలోచనలు తగ్గుతాయి.
తర్వాత ఏం చేస్తా అంటే కొంచెం ధ్యానంలో మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తుంది. మళ్ళా ఎక్స్పీరియన్సెస్ రాకపోతే రాలేదంటారు, వస్తేనేమో వస్తే పట్టుకొని కూర్చుంటారు, మళ్ళా రాకపోతే రాలేదంటారు. అట్లా మనం సాక్షిభూతంగా ఉండాలి. మొదలు స్టార్టింగ్ లో అనేకమైన ఆలోచనలు వచ్చిపోతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు. మనం స్వామి ఇంటికి వచ్చిన బంధువుని మర్యాద ఎక్కువ చేస్తే 4 రోజులు ఉంటాడు, పట్టించుకోకపోతే ఎమ్మడే మళ్ళీ వస్తాం కలుస్తామండి అని వెళ్ళిపోతాడు. పని రండి చేసుకుని కూర్చోండి వెళ్ళిపోతారు. వాటర్ తాగండి అనలేదు అనుకో. అట్లాగే వాటిని కూడా వేటిని పట్టించుకోకుంటే అవి వెంటనే వెళ్ళిపోతాయి. అలాగే ఇక అనేకమైనవి వస్తుంటాయి పోతుంటాయి, మంచి మంచి అనుభవాలు కూడా వస్తాయి. మన రాలేదని కంగారు పడవద్దు, వచ్చినా అనకండి, రాకపోతే రాలేదు అనకండి. అన్ని మాయనే, అన్ని వస్తుంటాయి పోతుంటాయి. సాక్షి భావంలో ఉండండి. మనసు ఇటటు చెరించకుండా ఆత్మలో లయం కావడమే రైట్ మెడిటేషన్. కనుక ఆ విధంగా మీరు స్టార్టింగ్ వాళ్ళకు వస్తుంటాయి, సహజం అది. ఇప్పుడు ఆ ఎలాగంటే 2-3 సార్లు కలుపు తీసిన తర్వాత పంట చేనులలో కలుపు రాదు, కానీ స్టార్టింగ్ లో మొదటిసారి కలుపు బాగా వస్తుంది. స్వామి అట్లా స్టార్టింగ్ లో ప్రారంభంలో ధ్యానం స్టార్ట్ చేసిన వాళ్ళకు ఆలోచనలు ఉంటాయి, తర్వాత తగ్గుముఖం పడతాయి. ఇలా కంగారు పడవలసిన అవసరం ధన్యవాదాలు. లేదు, నీకు ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో అందరికీ సేమ్ ఇదే. నేను కూడా ఏబి దిద్దడానికి కష్టం ఉందండి, అది వంకలు దిద్దినాను, ఉల్టా రాసేవాడిని అంటారు. స్వామి అలా గుర్తు. ఓకే. ధన్యవాదాలు కొత్త స్వామి. వాళ్ళు ఓకే, ధన్యవాదం. నెక్స్ట్ స్వామీజీ, ఆ ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టినప్పుడు ఆ జ్యోతిని చూస్తూ ఉండాలా, లేకపోతే శూన్యంలో ఉండాలా, లేకపోతే ఏదన్నా దైవ రూపాన్ని కూడా స్మరించుకోవచ్చా? ఎట్లా చేయాలి స్వామీజీ? అయితే ఒక శూన్యం అనేది రాంగ్ పదము, కానీ ఒక దైవ స్థితి, చైతన్య స్థితి, ఆత్మస్థితి, లైట్ స్థితి అన్నారు కదా, అవి అన్ని కూడా మనం ఒకటి ఏంటంటే కాన్సల్టేషన్ అక్కడ పెట్టుకొని, ఊహాగానాలు ఏం అవసరం లేదు, ఊహకి ఏం స్థానంలో కాన్సల్టేషన్ అక్కడ పెడితే అక్కడ మీకు ఏమి కనిపించాలనో అదే కనిపిస్తుంది. సరే స్వామీజీ. కాన్సల్టేషన్ అక్కడ పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఏమి కనిపించాలనో అదే కనిపిస్తుంది. అది థర్డ్ ఐ పాయింట్ అనమాట. థర్డ్ ఐ ఓపెన్ అయితే అది రైట్ మెడిటేషన్. అంతమంది థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, అయ్యింది, గత జన్మలో కావచ్చు అండి, ఇప్పుడైతే నాకేమీ కనిపించలేదు అంటారు. కొంతమంది ఏమంటారంటే ఏదో ఒకసారి ఇలా వచ్చిపోయిందండి అంటారు. అట్లా వచ్చిపోయే అవకాశాలు లేవు. అది థర్డ్ ఐ అంటేనే దాని పేరే థర్డ్ ఈ అంటారు. దాన్ని ఎప్పుడు ఎల్లవేళలా అనుభూతి పొందొచ్చు. అది ఒక క్రియాయోగంలోనే సాధ్యము, ఇతర సాధనలో అసాధ్యము. ఎందుకంటే 30-40 సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళని కూడా కొన్ని అడిగితే సరిగ్గా చెప్పలేరు. వాళ్ళకి నాద బిందు కలలంటే కూడా తెలియదు అర్థం. ఎందుకు? శాస్త్రం చదవలే, రైట్ మెడిటేషన్ చేయలే. కనీసం శాస్త్రం చదవకుండా ఎక్స్పీరియన్స్ అన్న రావాలి కదా రైట్ మెడిటేషన్ చేస్తే. అవునా కదా, ఎక్స్పీరియన్స్ అయితే రావాలి కదా. మరి ఆ ఎక్స్పీరియన్స్ కూడా రాలేదంటే మరి ఆ రైట్ మెడిటేషన్ చేస్తలేరు అని అర్థం. కనుక కరెక్ట్ కష్టపడితే 6 నెలలు, సంవత్సరం లోపలనే ఈ అనుభవాలు పొందగలుగుతారు. అట్లా థర్డ్ ఐ ఓపెన్ అయింది అనుకో, జ్యోతి ముద్రలా రైట్ గా జ్యోతి ముద్ర వేశారు, క్రియాయోగం పర్ఫెక్ట్ చేస్తున్నారని. ఇంకా రాలేదనుకో, కుంభకం బాగా చేయండి, ప్రాణాయామ బాగా చేయండి, వైరాగ్యం కలిగి ఉండండి, మంచి క్రియని పర్ఫెక్ట్ చేయండి, శాస్త్రీయంగా చేస్తే శాస్త్రీయ ఫలితం పొందాం. అట్లా దాని పేరే ఎన్లైటెన్ ముద్ర, జ్యోతి ముద్ర. అందులోనే జ్యోతి అనే పదం ఉంది. అట్లా అందుకని అక్కడ ఏమి ఆజ్ఞాచక్రంలో ఊహ ఏమీ అవసరం లేదంటారు కదా స్వామీజీ? ఊహ అవసరం లేదు, యథార్థం ఉన్నట్టు సహజ స్థితిలో ఉండండి, ఉన్నది ఉన్నట్టుగా అబ్జర్వేషన్ చేయండి. ఆ యొక్క ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టి ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. అది ఏం కనిపిస్తే దాన్ని అబ్జర్వ్ చేయండి అంతే. సరే స్వామీజీ. మీరు ఎప్పుడైతే మీరు జ్యోతి ముద్ర బాగా వేశారో థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఆ యొక్క 3వ కన్నుకు ఒక పొర ఉంది, ఆవరణ, ఆపరేషన్ జరుగుతుంది అక్కడ. జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనే అంజన వేస్తే దానికి 3వ కన్నుకు ఆపరేషన్ అయిపోతుంది. అర్థమైంది. ఇప్పుడు కంటి పొర పోవాలంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే అప్పుడు కత్తులు పెట్టి కోయడం అవసరం లేదు, జస్ట్ ఒక డాట్ వేస్తున్నాడు తెలుసా, కండలో ఒక చుక్క డాట్ వేస్తే అదే ఆపరేషన్ అయిపోతుంది, పొర వెళ్ళిపోతుంది కంటి మీద పొర. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. అలాగే 3వ నేత్రానికి కూడా ఆ జ్యోతి ముద్ర వేస్తే అదే జ్ఞానం అనే అంజన వేస్తే ఆ యొక్క 3వ నేత్రం ఓపెన్ అవుతుంది, అదే దానికి జ్యోతి ముద్ర. జ్యోతి ముద్ర ద్వారా ఎన్లైటైన్మెంట్ పొందొచ్చు. అలాగే జ్యోతి ముద్ర ద్వారా 3వ నేత్రాన్ని తెరుచుకొనవచ్చును, ఓపెన్ చేసుకొనవచ్చును. కనుక ఎందుకంటే అందుకనే ఇంత క్రియాయోగం శాస్త్రీయమైనది, సైంటిఫిక్ గా ఉంటుందంటే ఒక్కొక్క ముద్ర ఫలితం కూడా అందులో ఇచ్చారు. మన పాత సాధకుల అనుభవాలు వినండి, ఎంతమంది వాళ్ళు ఆటోమేటిక్ గా దివ్యశక్తి తెరుచుకున్నది రోజు అనుభూతి చెందుతుంటారు. ఇతర సాధనలో అది అసాధ్యము.
ప్రతిరోజు దర్శనం చేసుకోలేరు. క్రియాయోగి రోజు దర్శనం చేసుకుంటాడు. అందుకని క్రియాయోగ ది గ్రేట్ అంటారు. అట్లా ఒకసారి వచ్చిపోయేది కాదు. ప్రతిరోజు నాదబిందు కళల్ని రోజు అనుభవం పొందొచ్చు. తటాలున వచ్చిపోయిందని కాదు. ఇవన్నీ ధ్యాన స్థితిలో ఉంటాయి. మళ్ళీ మెల్లమెల్లగా ధ్యానం డీప్ ధ్యానంలోకి వెళ్ళాక లయం అవుతాయి. అట్లా. థ్యాంక్ యూ స్వామీజీ. ఓకే, గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ స్వామి ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు జ్యోతి ముద్రలో మనం ముద్ర వేసుకొని మన ఊపిరి ఓకే మామూలుగానే ప్రాణాయామం చేసి పైకి వచ్చాక ఆపుతాం కదా. ఆపి బట్ చూసినంతసేపు మనం థర్డ్ ఐ చూస్తూ ఉంటాము. కాకపోతే జ్యోతి ముద్ర అప్పుడు ఊపిరి ఫిజికల్ గా ఊపిరంతా హెడ్ లోకి తీసుకుని వచ్చి నేను అలా ఉంచుతున్నాను. ఇక్కడ అలా చెయ్యాలా, లేకపోతే అలా ఉంచినప్పుడు ఎక్కువసేపు చేయలేకపోతున్నాను. కాకపోతే ఊపిరి బిగబట్టి జ్యోతి ముద్ర చేస్తున్నప్పుడు ఊపిరి ఎక్కడైనా ఉండొచ్చా? అంటే జ్యోతి ముద్ర చేసినప్పుడు కాన్సల్టేషన్ అంతా థర్డ్ ఐలో ఉండాలి. శ్వాసను కూడా అక్కడే బంధించినట్టుగా భావన ఉండాలి. ఇక్కడ ఒకటి ఏంటిదంటే 2 ముఖం ద్వారా ఎక్కువ శ్వాస పీల్చడం కాదు. ఇక్కడ టెక్నిక్ ని వాడాలి. తక్కువ శ్వాసను ఎక్కువసేపు తీసుకోవాలి, తక్కువ శ్వాసను ఎక్కువసేపు వదలాలి. ఈ టెక్నిక్ వాడాలి. ఊకే 2 ముఖాల ద్వారా పూర్తి గాలిని తీసుకొని వచ్చేసి ఇక్కడ అవస్థ పడకూడదు. ఈ శ్వాసను తీసుకునే టెక్నిక్ ఒకటి ఇందులోనే ఉంది. తక్కువ శ్వాసను ఎక్కువసేపు తీసుకునే టెక్నిక్ వాడాలి. తక్కువ శ్వాసను ఎక్కువసేపు వదలడం అనే టెక్నిక్ ద్వారా ఈ ప్రాణాయామ సాగుతుంది. ఇంకోటి తబ్బిబ్బు అయిపోయి ఊపిరి ఎక్కువ ఇది చేసేసి గాబర పడవద్దు. శరీరం ఎంత సహకరిస్తే అంతే కుంభకం చేయండి. ఇక జ్యోతి ముద్రలో కూడా శ్వాసం తీసుకొచ్చి ఆజ్ఞ చక్రాన్ని నిలపండి. ఫోకస్ అంతా ఆజ్ఞ చక్రంలో ఉండని అక్కడనే నిలపండి. ఓకే, సో ఊపిరి కూడా చేయగా తక్కువ శ్వాసను ఎక్కువసేపు తీసుకునే టెక్నిక్ ని వాడండి. చేయగా మీరు కుంభకాన్ని మెల్లమెల్లే పెంచండి. ఒకే రోజులో ఎక్కువసేపు చేసి మనము ఇది కావద్దు. ఎక్కువసేపు కుంభకం చేసినప్పుడు సడన్ గా వదులుతాం శ్వాసని. దీర్ఘ శ్వాసని స్లోగా వదలలేము. కనుక మెల్లమెల్లే కుంభకాన్ని పెంచండి. ఎక్కువ స్లో తీసుకోవడం, స్లో వదలడం, దాని మీద ఫోకస్ పెట్టండి. కొన్ని రోజులకు పర్ఫెక్ట్ అవుతుంది. ప్రాక్టికల్ వీడియో కూడా 1 నెల రోజు బాగా ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే స్వామి, అంటే ఊపిరి కూడా ప్రాక్టికల్ వీడియో ఉంటుంది. ఊపిరి కూడా హెడ్ లో ఉన్నట్టే ఊహించుకొని, అంటే అక్కడ బంధించి జ్యోతి ముద్ర చేయాలి. థర్డ్ ఐలో బంధించండి. ఓకే స్వామి, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అండి, గ్యాప్ లేకుండా కంటిన్యూగా అడగండి, లేదంటే క్లోజ్ చేద్దాం. ఇంకా ఈ ముద్ర అమ్మా అడగండి. ఈ ముద్ర ఎన్ని సార్లు చేయాలి అని ఏమన్నా రూల్ ఉందా? అంటే చక్రస్మరణ 3 సార్లు ముద్రలో అంటే ఇప్పుడు మీకు ప్రారంభంలో బిగినర్స్ ఉన్నారండి. ఈ ముద్రలు ఏవి అయితే చెప్పినామో అదే ప్రాసెస్ ప్రకారం ఫాలో కండి. ఒక ఉదయం గంట, సాయంత్రం గంట, 45 మినిట్స్ క్రియ అంటే ప్రాణాయామము, 15 మినిట్స్ మెడిటేషన్. కొత్త వాళ్ళు అలా ఉదయం గంట, సాయంత్రం గంట ఇలా చేస్తూ ఉండండి. తర్వాత సెలవు దినాల్లో సండేస్, సాటర్డేస్ మీకు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమైనా మీకు హాలిడేస్ ఉంటే దీన్ని ఏం చేస్తారంటే, ఆ రోజు ద్రవాహారం లాంటిది, లిక్విడ్ ఫుడ్ లాంటిది తీసుకుంటాం అనుకో. ఆహారం తిన్నాం అనుకో, అన్నం తింటే 3 అవర్స్ గ్యాప్, కానీ లిక్విడ్ ఫుడ్ కు అరగంట గ్యాప్ ఇస్తే సరిపోతుంది. జ్యూసులు లాంటివి, పాలు లాంటివి, ద్రవాహారం అవి తీసుకుంటే రోజంతా సాధన చేసుకోవచ్చు. 1 గంట రెస్ట్ ఇవ్వడం, మళ్ళీ 1 గంట చేయడం, మళ్ళీ 1 గంట రెస్ట్ ఇవ్వడం, మళ్ళీ 1 గంట చేయడం, ఇట్లా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా మీరు ఇది చేసుకోవచ్చు. ఏ ముద్రలో ఎక్కువ ఆనందం, శాంతి కలిగిందో ఆ ముద్ర కాస్త ఎక్కువసేపు కూడా చేయొచ్చు అని లాయర్ మాసేజ్ చెప్తుంటారు. కనుక కాకపోతే ఈ కొత్త వాళ్ళు మాత్రం ఈ 6 ముద్రల్ని ఒక క్రమ పద్ధతిలో చేసి జ్యోతి ముద్ర వేసినాక ధ్యానం చేయండి. ఉదయం సాయంత్రాలు ఇలాగే చేయండి. ఇక ఆ ముద్రలో శాంతి, ఆనందం కలిగితే ఆ ముద్ర కాస్త ఎక్కువసేపు వేయాలంటే వేయచ్చు, ఇబ్బంది లేదు. జ్యోతి ముద్రలో మొదటిసారి జ్యోతి వచ్చింది అనుకోండి, ఇంకా తర్వాత జ్యోతి ముద్ర అయినక్కర్లేదు, దాన్ని రీచ్ అయినాం ఆటోమేటిక్ గా దాని గోల్ని. అలాగే ఇంకా జ్యోతి రాలేదు అనుకో, 3 ముద్రలు వేయాలి. అట్లా ఇక మిగతావి క్రమ పద్ధతిలో చేయండి. 6 ముద్రల్ని ప్రాణాయామ కలిపి 45 మినిట్స్ ఓన్లీ సోల్ మెడిటేషన్, ఇంకేమి చేయకుండా ఒక మెడిటేషన్ ఒకటి 15 మినిట్స్, 1 అవర్ అయింది. ఉదయం 1 అవర్, సాయంత్రం 1 అవర్ చేయండి. సెలవు దినాల్లో కాస్త ఎక్కువ సెట్లు చేయండి, ఎక్కువసేపు చేయండి. అట్లా ముద్రలో ఆనందం కలిగితే ఆ ముద్రని కాస్త ఎక్కువ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు.
ఏ ఏ ముద్రలో ధన్యవాదాలు. శాంతి ఆనందం కలిగిందో, ఇంకా ఎక్కువ చేయాలని ఫీల్ కలిగిందో ఆ ముద్రను ఎక్కువ సేపు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎక్కువ సెట్లు వేసుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా అడగండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, లేదంటే క్లోజ్ చేద్దామండి. స్వామి మీరు ఒక వీడియోలో యోగ తారావళిలో ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి కొన్ని క్రియలు మీరు చేసి చూపించిన వీడియో చూసాను. సో అది రోజు మార్నింగ్ చేయడం కొత్త వాళ్ళు మంచిదా? ప్రయోగం అంటే చేయొద్దు. నేను కుండలి ఒకటి యాక్టివేట్ అయ్యాక మళ్ళీ మనం అవసరం చెప్తున్నాను లేదా? చూడండి. అయితే నేను ఒకటే చెప్తున్నాను, అన్నప్రాస రోజే ఆ ఆవకాయ పచ్చడి పెట్టకూడదు. చాలా మంది కొంతమంది ఆశతోటి ఏం చేస్తున్నారంటే, నేను డైరెక్ట్ 10th లోకి జంప్ కావచ్చు కదా, 1వ తరగతిలో ఎందుకు కూర్చునేది అని ఆలోచన చేయొద్దు. క్రమ పద్ధతిలో పోతే స్టాండర్డ్ గా ఉంటది. ఆల్రెడీ కొంతకాలము సాధన చేసి ప్రాణాయామలో పట్టు సాధించిన వాళ్ళు కొన్ని షార్ట్ కట్ ముద్రలు వేసి ఇంకా గొప్ప ఫలితము షార్ట్ కట్ లో పొందొచ్చు. కానీ అసలు ప్రాణాయామం అంటే తెలియక, ముద్రలు అంటే తెలియకుండా ఇట్లా యోగ సాధన అభ్యాసమే లేకుండా కఠిన ముద్రలు వేయడానికి మాత్రం వెళ్ళకండి. కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత, ఎందుకంటే నన్ను అనుసరించేటోళ్ళు ఏకలవ్య శిష్యునిలాగా ఉండాలంటాను. ఎందుకంటే హనుమంతునిలాగా ఉండాలి, చూసి రావంటే కాల్చి రావాలి. అలాగే ఏకలవ్యుడు చెట్టు దాపునే ఉండి గురువు విద్యను గ్రహించగలిగిండు. అంత ఆ విధంగా అబ్జర్వేషన్ ఉండేది. చాలా అంటే చాలా షార్ప్ గా గ్రహించి షార్ప్ గా ఉండాలని నేను కోరుకుంటా. కానీ కొన్నిటిని నేను ఎన్నో హఠయోగ ముద్రల్ని కూడా కఠినమైనవి అందులో పెట్టినాను. ఎందుకు? ఎవరన్నా కొంచెం ఓపిక ఉండి చేసి మేము సాధిస్తామనే కసి ఉన్నవాళ్ళు, కొంత యోగాభ్యాసంలో పరిపక్వత ఉన్నవాళ్ళు, ఇంకా దానికంటే పైకి చేస్తామని ఆసక్తి ఉన్న వాళ్ళ కోసమే పెట్టిన తప్ప అందరి కోసం కాదు. అది బిగినర్స్ ఇది ఉన్నది ఉన్నట్టు ఉదయం సాయంత్రాలు ఇవి చేసుకొని ఇంట్లో పట్టు సాధించండి. ఇంట్లో కొంత పట్టు సాధించిన తర్వాత మిగతాది మీరు ఇంకా ఏదైనా హఠయోగ ముద్రల్ని కూడా చేయగలుగుతారు. ఈ క్రియాయోగం అనేది సైడ్ ఎఫెక్ట్ లేనిది, ఈజీది, అన్ని వయసు వాళ్ళు చేయదగింది, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వచ్చేది, సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ హఠయోగంలో ఆహార నియమాలు కఠినంగా ఉండాలి. ఉల్టా పల్టా చేస్తే కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. కనుక అటువంటి ముద్రల గురించి నేను ఎక్కువ చెప్పను. లేదు స్వామి, కానీ అందరిని ఏం చేస్తానంటే, ఒకవేళ చేసుకోవచ్చు అని నేను ఛానల్లో పెట్టాను. లేకపోతే నేను ఛానల్లో పెట్టాను కదా, అది ఒక పరిపక్వత స్థితి వచ్చిన వాళ్ళు చేయగలుగుతామన్న ఓపెన్ వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టినాను అందులో. అట్లా కనుక ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు క్రియాయోగము? నేను 5 months నుంచి చేస్తున్నాను స్వామి. క్రియాయోగం ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? 5 months. 5 months. 5 months? 5 months నుంచి చేసి ఇది నా 6th month. సరే, ఇంకా బాగా పట్టు అంటే నేను ఓకే, ఈ ప్రాణాయామంలో ఇంకా బాగా పట్టు సాధించాలి. అంటే మీరు తొందరపడవలసిన అవసరం లేదు. మనము ఆటోమేటిక్ గా చెప్పండి. తొందరపడ్డం ఏం లేదు స్వామి. అంటే మిమ్మల్ని అడిగి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకుందాం అని నా కోరిక. మీరు ఏది చెప్తే అదే ఫాలో అవుదామని. అంటే నేను మీ మహాముద్ర ఇప్పుడు ఎవరైతే ఉందో సరే పర్వాలేదు, ఎందుకంటే నేను మహాముద్ర చెప్పినా కదా, మహాముద్ర ఫలితమే మహాబంధన క్రియలో వస్తుంది. మహాముద్ర ఫలితమే మహాబంధన. ఎందుకంటే ఈ మహాముద్ర సైడ్ ఎఫెక్ట్ రాదు, అన్ని వయసు వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ లో ఉండి కూడా చేయొచ్చు, ఇక అందరూ చేయొచ్చు, ఫలితం వస్తుంది. అయితే దానికి కొంచెం కఠోర నియమాలు పాటించవలసి వస్తుంది. దానికి మహాబంధన క్రియ చేయాలన్న వాళ్ళకి ఎంటీ స్టమక్ పొరపాటున కూడా మీరు ఎంటీ స్టమక్ లేకపోతే ఎఫెక్ట్ పడుతుంది శరీరం మీద. కనుక పూర్తి ఎంటీ స్టమకే ఉండాలి. ఉదయం పూటనే చేయాలి అది, ఎందుకంటే ఎంటీ స్టమక్ ఉంటుంది. కాలకృత్యాలు తీర్చుకొని ఉండాలి, పూర్తి పొట్ట ఖాళీగా ఉండాలి. అది మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి, ఒకేసారి బలవంతంగా చేయకూడదు. అది మెల్లమెల్ల అభ్యాసం చేసి ఆ పట్టు సాధించాలి, అట్లా ఉంటుంది. కానీ అదే మహాముద్రకు ఎక్కువ లేదు, ఎవరైనా చేయొచ్చు, ఈజీ పద్ధతి. అదే ఫలితం ఇంట్లో వస్తుంది. అవును స్వామి. కనుక హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకుని తయారు చేసింది క్రియాయోగం. మరి ఆ మహాముద్ర అనేది హఠయోగంలోది ఇంట్లో చేర్చారు. కనుక దాన్ని జాగ్రత్తగా చేయాలి, ఏం లేదు. కానీ ఎంటీ స్టమక్ ఉండి కరెక్ట్ గా చేస్తే ఫలితం మంచిగా ఉంటుంది, నేను కాదనలేను. కానీ ఫలితం లేకపోతే నేను చెప్పను కదా. కానీ అవును స్వామి. దాన్ని జాగ్రత్త లేకుండా మనం ఫలితం అస్తవ్యస్తంగా చేసినాం అనుకో, మన ఎఫెక్ట్ కూడా పడుతుంది. దాన్ని మళ్ళీ మెల్లమెల్లగా సాధించాలి. మెల్లమెల్ల కొద్ది రోజు ఇంత మెల్లమెల్లగా చేస్తూ దాంట్లో పట్టు సాధించాలి. డైరెక్ట్ నేర్చుకునేటప్పుడే చేతులు వదిలి బైక్ నడుపుతుంటే కష్టం కదా. హ్యాండిల్ ఎప్పుడు ఇట్లా కొత్త వాళ్ళు ఇట్లా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు డ్రైవింగ్ చేస్తుంటే. స్టార్టింగ్ లో చేతులు వదిలి నడుపుతుంటే కష్టం. అట్లా మెల్లమెల్లగా చూస్తూ పోతుండండి. అంటే నెక్స్ట్
ఓకే. ఓకే స్వామి. అది మెల్లమెల్లగా చూస్తూ పోతుండాలి. ఇందులో ప్రాణాయామాల పట్టు సాధించినాక ఆటోమేటిక్‌గా ఆ పైవి మనకి అవే వస్తుంటాయి. 1 బై 1 చదివిన తర్వాత 2కు అర్హులైతాము. 2 ఆటోమేటిక్‌గా మనం చదవగలుగుతాం. 2 చదివిన వాళ్ళు 3వ తరగతి చదవడానికి అర్హులైతారు. అట్లా ఒక తరగతిలో పాస్ అయిన వాళ్ళు 2వ తరగతి అర్హులైతారు. 1 బై 1 మనకి ఇవే నేర్పుతాయి. ఎవరైతే 6 ముద్రలు పర్ఫెక్ట్ చేస్తారో ఇది అవును సార్. క్రియా పరావస్థను అందిస్తుంది. అంటే నిర్వికల్ప సమాధిని నిశ్చింతగా అందిస్తుంది. కన్‌ఫ్యూజ్ కానక్కర్లేదు అంటారు మాస్టర్. కనుక మీరు ఇవి కరెక్ట్ చేసుకొని ఇంకా ఇవి చేస్తూ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్‌గా ఎంప్టీ స్టమక్ తోటి కొన్ని ముద్రలు మీరు చెప్పినవి వేస్తాం. యోగ తారావళి గాని, బ్రహ్మచర్య సిద్ధి అని ఇంకా కొన్ని మీరు పెట్టారు అవన్నీ. అవి కూడా ఫాలో అయితామంటే ఫాలో కావడానికి కదా పెట్టింది అది. ఫాలో కావచ్చు నో ప్రాబ్లమ్. కానీ అందులో నేను చెప్పిన సూత్రాలు చెప్పుంటా కొన్ని. ఆ సూత్రాలను తప్పకుండా పాటించాలి అప్పుడు. నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే అడగండి. లేదంటే క్లోజ్ చేసేద్దామండి. అయ్యా అడగండి. స్వామి పొద్దున సాయంత్రము మీరు చేయమని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు కదా స్వామి. 2 సార్ల వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుందా స్వామి? 1 టైం డైలీ 1 టైం కంటే? అవ్వయ్యా మీరు డబుల్ డ్యూటీ చేసి డబుల్ శాలరీ వస్తుందా రాదా? వస్తది కదా. మరి అదే ఇది కూడా అదే. పోనీ కొంతమంది ఎక్స్ట్రా 1 అవర్ 2 అవర్ ఎక్స్ట్రా చేసుకుంటారు కదా. ఎక్స్ట్రా చేసుకున్నా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. ఇంకా లేదంటే ఆ కంపెనీలో తొందరగా అయిపోయింది అనుకో ఇంకేదో కంపెనీలో 2 గంటలు చేసుకున్నా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా. ఇది కూడా 2 పూటలు చేస్తే ఆ కొత్త వాళ్ళు 2 పూటలు చేస్తే ఎందుకంటే అభ్యాసం బాగా అవుతుంది. టైం ఇంకా మన సమయం వృధా కాదు. కాలక్షేపం చేయము. టైం మనం డ్యూటీ చేస్తాం లేదంటే సాధన చేస్తాం. కనుక అంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటది కదా. డబుల్ బెనిఫిట్ ఉంటుంది. సింగిల్ చేస్తే సింగిల్ బెనిఫిటే కదా. అట్లా 2 పూటలు అంటే ఉదయం సాయంత్రాలు సాధన కావాల్సింది. అంటే సూర్య ఉదయానికి ముందు సూర్య అస్తమయం తర్వాత చల్లటి వాతావరణం ఉంటుంది. అవి సాధనకు అనుకూలమైన సమయాలు. శాస్త్రం చెప్తుంది అది. కనుక ఆ విధంగా మీరు 2 పూటలు చేస్తే మంచిది. నమస్కారం. నెక్స్ట్ నమస్కారం నమస్తే తల్లి చెప్పండి. లహరి మహాశయ కూటస్థ దృష్టి అన్ని పనులు చేసినప్పుడు కూడా కూటస్థ దృష్టి కలిగి ఉండాలి అని చెప్పారన్నారు కదా. అది ఎలా అంటే అది ఎలా పాటించాలి కొంచెం చెప్తారా? కొత్తగా నేను బండి నేర్చుకున్నాను. ఆ హ్యాండిల్ పట్టుకొని నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. బైక్ నడుపుతుంటే స్కూటీ నడుపుతుంటే హ్యాండిల్ ఇలా అవుతుంది. హ్యాండిల్ ఎట్లా నడుపుతారు అంటే అభ్యాస బలం. ఇంతవరకు చెప్పినాను. ఒక కలశం పెట్టి కలశంలో జ్యోతి పెట్టి అనేకమైన భంగిమలతోటి భరతనాట్యం చేస్తున్న ఆమె వాళ్ళ దృష్టి అంతా కలశంలో దృష్టి కింద ఆ కలశంలో జ్యోతి కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంటారు. ఈ కాలు తీసి తల మీద పెట్టుకుంటారు. ఈ కాలు తీసి ఇక్కడ భరతనాట్యంలో నానా భంగిమలో నాట్యం చేస్తారు. కానీ వాళ్ళ దృష్టి అంతా కలశంలో జ్యోతి కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంటారు. అట్లాగే మనం కూడా అది అభ్యాసం వలన అభ్యాసం కూసువిద బాగా ప్రాక్టీస్ ఉండాలన్నమాట. అది బాగా రోజు సాధన చేయగా అన్ని వేళలా మనం దృష్టి కాన్సల్టేషన్ ఆగ్నేయ చక్రంలో దృష్టి నిలిపి ప్రాణాయామ అభ్యాసం సాగుతున్నా దృష్టి అంతా ఆగ్నేయ చక్రంలో ఉండాలి. ప్రాణాయామం సాగుతూనే ఉంటుంది వాటంతట అదే. స్టార్టింగ్ లో నిలపలేకపోతాం కానీ ప్రాణాయామం సాగుతున్నా దృష్టి ఇక్కడే ఉన్నది. ఆ దృష్టి ఎలవేళ ఆజ్ఞా చక్రంలో నిలపడం అభ్యాసం చేయగా కొంతకాలానికి సాధన నుంచి బయటకు వచ్చిన ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది దృష్టి. అన్ని పనులు చేస్తున్నా అక్కడనే నిలపటం. కాన్సల్టేషన్ ఆజ్ఞా చక్రం నిలుపుకొని అన్ని పనులు చేయాలి. మనసు శాంతంగా ఉంటది. శాంతంగా అన్ని పనులు చేయగలుగుతాము. మనము ప్రశాంతంగా అన్ని పనులు చేయగలుగుతాం. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది అభ్యాసం చేయగా అభ్యాస బలం చేత చేతు రోజులు బైక్ ఎట్లా నడుపుతున్నారంటే అది అభ్యాస బలం. కనుక ప్రాక్టీస్ బలం అన్నమాట. నెక్స్ట్ స్వామి ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను ప్రాణాయామం చేసేటప్పుడు అర్ధకేచర్లో ఉండి చేస్తా. సో అది ఎక్కువసేపు నేను ఊపిరి పీల్చడం వదలడం నాకు అంటే నేను ఇది ప్రాణాయామం మెడిటేషన్ కూర్చున్నప్పుడు కాదు, నేను జనరల్గా పనిచేసేటప్పుడు అర్ధకేచర్లోనే మీరు అన్నట్టు ఎప్పుడు అర్ధకేచర్లోనే ఉంటాను. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు అర్ధకేచరి అనేది ఇంతకు ముందు పూర్తిగా అర్థం చేసుకోకుండా నేను ఏం చేసేవాడిని అంటే నాలుకని అంగుటికి టచ్ చేసి దాన్ని అర్ధకేచరి అనుకుని కొన్నాళ్ళకి టచ్ చేయకుండా ఉజ్జయి ప్రాణాయామం చేసేవాడిని. కానీ ఉజ్జయి ప్రాణాయామంలోనే ఎక్కువ సేపు ఊపిరి
తీసుకోవడం, వదలడం ఎక్కువసేపు ఉజ్జయి ప్రాణాయామంలో నాకు అవుతుందన్నమాట. కానీ మీ వీడియోలో నేను కరెక్ట్‌గా తెలుసుకున్నాక కొంత టైం పట్టింది. అప్పుడు ఆడి నుంచి అర్ధకేచర్‌లోనే ఉంటున్నాను. కాకపోతే నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామంలోని ఎక్కువసేపు ఊపిరి తీసుకోగలుగుతున్నా గనక దాన్ని కంటిన్యూ చేయమంటారా? లేకపోతే మీరన్నట్టు అర్ధకేచర్‌లో ఉండి ఎక్కువసేపు ఊపిరి తీసుకునే ప్రాక్టీస్ చేయమంటారా? తప్పకుండా ప్రాణాయామ చేసినప్పుడు తప్పకుండా అర్ధకేచర్లో గాని పూర్ణ కేచర్లో గాని ఉండాలి. ఎందుకు ఉండాలంటే శరీరంలో ఉష్ణం పెరుగుతుంది. ఈ క్రియాయోగంలో నాన్ స్టాప్ గా గంట సేపు ప్రాణాయామం చేస్తాం. ఒక 1 అవర్ ప్రాణాయామం చేసే వరకు హీట్ జనరేట్ అవుతుంది శరీరంలో. కనుక ఆ హీట్‌ని కంట్రోల్ చేయాలంటే కేచర్లో ఉండి చేయాలి. ఈ ఉజ్జయిని ప్రాణాయామం మంచిదే. కాకపోతే ఎక్కువ సౌండ్ లేకుండా నార్మల్ సౌండ్ తోటి చేయొచ్చు. దాంతోటి ఎక్కువ సేపు తీసుకొని ఎక్కువ సేపు వదిలే శక్తి పొందుతాం ఉజ్జయిని ప్రాణాయామంలో. నార్మల్ ప్రాణాయామంలో మనము ఇది చేయలేమనమాట. కంఠంతోటి లైట్ గా సౌండ్ చేస్తూ తీసుకోవడం, సౌండ్ చేస్తూ వదలడం అనేది చేయొచ్చు. దీని వలన ఎక్కువసేపు తీసుకొని ఎక్కువసేపు వదలగలుగుతాము. అలాగే నాలుకని ఫోల్డ్ చేసే చేయాలి ఇది కూడా. నాలుకని ఫోల్డ్ చేయకుండా చేస్తే శరీరంలో హీట్ పెరుగుతుంది. ఎక్కువసేపు చేస్తాం కదా ప్రాణాయామ. ఓ 1 అవర్ వరకు చేస్తాం. 45 కొత్త వాళ్ళు కనీసం 45 మినిట్స్ అన్న చేస్తారు కదా. శరీరంలో ఉష్ణం పెరగదు కేచర్లో ఉంటే. ఈ నాలుకని కొండ నాలుక టచ్ అయితే మంచిగా ఒక స్థితికి వచ్చినట్టు. అట్లా ఓకే. పెట్టుకొని చేయొచ్చు, ఏం ఓకే. లేదు. దాన్ని అర్ధకేచరి అంటారు. నాలుకని కొండ నాలుక టచ్ అయినా అర్ధకేచరి అంటారు. ఆ కొండ నాలుక వెనక భాగంలో లాగబడిపోతే పూర్ణ కేచరి అంటారు. స్వామి నాకు నాకు ఏకాదశి రోజు నాకు యాక్చువల్లీ లాక్ అయింది స్వామి. ఓకే. నాకు టంగ్ లాక్ అయిపోయింది. నేను ఆశ్చర్యపడ్డాను. అంటే అప్పుడు తీసినంత ఊపిరి అసలు ఊపిరి బయటకు వదులుదామన్నా ఎళ్ళేది కాదు గాలి. ఎంత ఫోర్స్ చేసి వెళ్ళినా వదిలేది కాదు. కాకపోతే ఆ రోజు ఏకాదశి రోజు తప్ప ఇంకెప్పుడు నాకు ఆ 2 సార్లు అయింది. అదే రోజు 2 సార్లు నేను చేయగలిగా. ఇంకెప్పుడు చేయలేకపోయా. అంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల బాడీ అలా సహకరించి అయిందా? మీరు చెప్పినట్టు నేను మానేశాను ఏకాదశులు చేయడం. ఇంతకు ముందంటే రోజు ప్రతి ఏకాదశి చేసేవాడిని. అంటే ఏకాదశి చేయడం వల్ల బాడీ తక్కువ ఫుడ్ తినడం వల్ల అది అయ్యిందా? లేకపోతే ఇప్పుడు ఎక్కువ ఫుడ్ తింటున్నాను కనుక నాకు లాక్ అయితే అవ్వట్లేదా? ఒకటేంటిదంటే మనము ఎంప్టీ స్టమక్ ఉండి లైట్ భోజనం తీసుకొని మహాముద్ర బాగా లాగి వేసినప్పుడు కూడా ఒకసారి లాగబడుతుంది. మహాముద్ర లాంటిది వేసి ప్రాణాయామంలో మంచి చక్కగా ఇది చేసినప్పుడు లాగినట్టు అవుతుంది, నాలుకలోనికి నొక్కొని పోయినట్టు అవుతుంది. అట్లా కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది. కానీ ఎటు తిరిగి నాలుక కొంచెం పొడుగు కావాలి. నాలుక ఎక్సర్సైజ్ బాగా చేస్తుంటే నాలుక పొడుగవుతుంది. అప్పుడు పూర్ణ కేచర్ వస్తుంది. ఆ నాలుక బాగా లాక్ పడుతుంది. ఒకసారి నాలుక లాక్ పడినా మళ్ళీ రిటర్న్ వస్తుంది చాలా మందికి నాలుక చిన్నగా ఉన్నందుకు. కానీ నాలుక ఎక్సర్సైజ్ చేసి నాలుకని పొడుగు పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా లాక్ పడిందంటే రిటర్న్ రాదు. కావాలంటేనే తీయొచ్చు. దానంతట అది నాలుక బయటికి రాదు. మనం తీయాలంటేనే తీయొచ్చు అట్లా. ఈ నానా రకాల ఎక్సర్సైజ్‌లు ఉన్నాయి. తాళవేకిరే సెట్. దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నాలుక పొడుగవుతుంది. ఫ్రీ టైమ్‌లో కూడా దాన్ని చేయొచ్చు. సాధనలో ఇప్పుడు ఉదయం, సాయంత్రాలు మనం సాధన టైమ్‌లో చేస్తాము. దాంతో పాటు ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా చేయొచ్చు ఇది. ఓకే స్వామి. మనం వెళ్ళవెళ్ళ నాలుక మడత పెట్టుకొని ఉంటాం అనుకో, సిస్టమ్ మీద కూర్చున్నా ఏం కాదు కదా. నాలుకకి ఏం పని ఉండదు కదా సిస్టమ్ మీద కూర్చున్నా. ఇంకే పని చేస్తున్నప్పుడు నాలుకకి పని, మాట్లాడేటప్పుడు, భోంచేసేటప్పుడు నాలుకకి పని. మిగతాప్పుడు నాలుకని ఫోల్డ్ చేసుకొని ఉంచండి. కాన్సంట్రేషన్ తలడైలో నిలుపుకోండి. అన్ని పనులు చేయండి. ప్రశాంతంగా ఉంటది. బ్రహ్మభావంతో అన్ని పనులు చేయండి. తర్వాత ఈ నాలుక ఎక్సర్సైజులు చేయండి రెగ్యులర్‌గా. నాలుక పొడుగై పూర్ణ కేచరి వస్తుంది కొంతకాలానికి. నాలుక తక్కువ ఉంటే మళ్ళీ లాక్ పడకుండా బయటకొస్తుంది, రిటర్న్ వస్తుంది. నాలుక పొడుగుంటే పర్ఫెక్ట్‌గా లాక్ పడిపోతుంది. ఆ నాలుక పొడుగైన దాకా ఈ యొక్క తాళవేకిరే సెట్‌ని బాగా ప్రాక్టీస్ చేయండి, నాలుక ఎక్సర్సైజుల్ని. ఓకే స్వామి. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్లుంటే అడగండి. మీకేమైనా డౌట్లుంటే అడగండి. లేదంటే క్లోజ్ చేద్దామండి. ఓకేనా? క్లోజ్ చేద్దామా? సరే. అందరూ కూడా మంచి వైరాగ్యం కలిగి ఉండండి. మంచి భగవంతుడికి శరణాగతి కలిగి ఉండండి. వైరాగ్యం కలిగి ఉండండి. నేను ఈ జన్మలనే సాధన చేసి తరించాలనే ఒక తపన ఉండాలి. రోజు ఒకసారి మరణాన్ని గుర్తుకు చేసుకుంటే ఎప్పుడో ఒకసారి మరణం అంటే ఇక శరీరం వదిలితే అన్ని వదలాలి కదా. ఇప్పుడు శరీర సంబంధాలే, భార్య, బిడ్డలు, ఆస్తులు, పాస్తులు, ఇవన్నీ, ఉద్యోగం, డబ్బులు, ఇవన్నీ కూడా. మరి ఈ శరీరం వదిలితే అన్ని వదలాలి కదా. కనుక ఈ అన్ని రోజు మరణాన్ని గుర్తు చేసుకుంటే ఎప్పుడో ఒకసారి ఇది వదిలేదే. ఇవన్నీ అశాశ్వతమైనవి ఎందుకు? ఇక్కడ సంపాదించినవి ఇక్కడ వదిలిపెట్టిపోయేటివే. ఒకటి మాత్రం శాశ్వతమైన సంపద. అది ఒకటేంటి? క్రియ, సాధన. ఇది జన్మ జన్మలకు తోడు వచ్చేది, వెంట వచ్చేది. కనుక ఈ భౌతిక సంపదతో పాటు ఈ సాధన అనే సంపదని కూడా పెంచుకోవాలి. ఈ సాధన చేస్తే రూపాయి ఖర్చు లేదు దీనికి. ఊరికే సాధన చేస్తే అయిపోయి ఆటోమేటిక్‌గా ఈ సాధన అనే సంపద పెరుగుతుంది. ఇది జన్మ జన్మలకు తోడు వచ్చేది. ఇక్కడ కష్టపడ్డ సంపద మాత్రం ఇక్కడ వదిలిపోయేది. కానీ ఈ సాధన అనే సంపద మాత్రం జన్మ జన్మలకు తోడు వచ్చేది. కనుక
వైరాగ్యం కలిగి ఉండి ప్రతి ఒక్కరు బాగా యమ నియమాలు పాటించండి, ఆహార నియమాలు పాటించండి, చక్కగా నిరంతరం క్రియ చేయండి, ఉదయం సాయంత్రాలు 2 పూటలు సాధన చేయండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు.